நாயனார் திருவடிகளே சரணம். எம்பெருமானார் திருவடிகளே சரணம். ஜீயர் திருவடிகளே சரணம். श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यथेव नियमेन मदन्मयानाम् आद्यस्य न क्लपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महतः पयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्परां कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिसतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இனிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வலையாய் நாடி நீர் வேங்கடவர்க்கு என்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभः श्रीधरः सदा। శ్రీరంగనాథ్యార్ ప్రియ మహిషి అనేది శ్రీరంగరాజ మహిషి అని పేరు చెప్తాం. శ్రీరంగనాథ్యార్ శ్రీరంగ క్షేత్రానికి అధిపతి అయిన దేవతై అనేది మన పూర్వాచారులు చేసిన నిర్వాహం. శ్రీరంగం అనేది ఒకటి, రంగం అంటే రతింగత రంగం అని చూసాం. ఎక్కడ వచ్చేటప్పుడు పరమాత్మకి ఆనందం ఎక్కువ కలిగిందో దానికి రంగం అని పేరు వచ్చింది అని చెప్పాం. ఇప్పుడు శ్రీ అంటే మహాలక్ష్మి. మహాలక్ష్మి నిత్యంగా నర్తనం చేసే ఉండే రంగం, ప్లాట్ఫామ్ అనేది శ్రీరంగం. శ్రీ రంగరాజ మహిషి అనేవాడు మాత్రం రంగనాథుడికి కాదు, శ్రీరంగనాథుడికి అష్టమహిషులు వేంచేసి ఉన్నారు ఇక్కడ. చాలా ముఖ్యమైన మహిషి ఆండాళ్ తల్లి గారు. గోదామ్మవారు లేకుండా పోతే రంగనాథుడికి ఈ మార్గడి ధనుర్మాసం అనేది లేకుండా పోతుంది. ధనుర్మాస మహోత్సవం బ్రహ్మోత్సవం దాటి పెద్దది, వైకుంఠ ఏకాదశి ఉత్సవం దాటి పెద్దది ఈ ధనుర్మాస మహోత్సవం. ఎందుకు తెలుసా? మిగిలినదన్నీ కూడా 9 రోజులు, వైకుంఠ ఏకాదశి 22 రోజులు అవుతుంది. కానీ ధనుర్మాసం మాత్రం 30 రోజులు జరుగుతుంది. అదే అమ్మవారు యొక్క వైభవం అనేది. ఆ అమ్మవారు అనుగ్రహించిన తిరుప్పావేలో మనం ఇప్పుడు 5వ పాసరంలో ఉంటున్నాం. డేట్ ఏమంటే ఈరోజు 7వ తారీఖు అయిపోయింది. మనం కొద్దిగా వెనకాల ఉన్నాం. సో ట్రైన్ క్యాచ్ చేయాలి, మనం పట్టుకోవాలి. వందే భారత్ ఏమైనా ఫాస్ట్గా వెళ్ళాలి, మనం కూడా ట్రై చేస్తాం ఒకసారి. మాయనై మన్ను బడమధురై మైందనై 5వ పాసురంలో అమ్మవారు ఆశ్చర్యభూతనైన పరమాత్మ గురించి ఆనందిస్తున్నారు.
మన్ను వడమధురై మైంధనై. మధురా అని నగరిలో స్వామివారి తిరువతారం చేశారు కృష్ణ భగవాన్. దేవకి వసుదేవ పుత్రుడుగా అవతారం చేశారు అక్కడ. వడమధురై మైందనై అని చెప్పారు. మైందనై అంటే అబ్బాయి. దానికి 4 రకాలుగా పెద్దవాళ్ళు అర్థం చేస్తున్నారు. అంటే మైందనై, మిడుక్కనై. ఆ స్వామివారు చూసేటప్పుడు అది కనిపిస్తుంది అక్కడ. మిడుక్కోడే కూడియవరంటారు. అంటే మిడుక్ అంటే వాళ్ళ దగ్గర కనిపించే ఒక గాంభీర్యం. రాజా దగ్గర ఎట్లా ఉండేది అనేది అక్కడ పెరుమాళ్ళ దగ్గర కనిపిస్తుంది. తర్వాత అబ్బాయి అనే దానికి మైందనై అని పేరు. తర్వాత యువ అనేవాడు. ఇళగి పరిత్తాన్ అన్నారు. అంటే పెరుమాళ్ దేవకీ వసుదేవరు ఎట్లా ఆశపడారో అలా అవతరించారు. అలా వాళ్ళు రూపము మార్చుకున్నారు పెరుమాళ్. అది మాత్రం కాకుండా భగవాన్ రాజాగా పుట్టారు. రాజా అంటే ఇక్కడ ఇంకొక అర్థం చెప్తున్నారు. రంజయతి, చూసే వాళ్ళందరూ హృదయం కూడా వీళ్ళొక్క అందము చూసి ఆనందం కలిగించే వాళ్ళుగా ఉన్నారు. అందుకోసం మైందనై, మన్ను వడమధురై మైందనై. తూయ పెరునీర్ యమునై తురైవనై. తూయ శుద్ధి కలిగిన నీళ్ళు యమునా నది అనేది. శుద్ధి ఎట్లా వచ్చింది అంటే సాక్షాత్ భగవత్ సంబంధం అనేది ఉండే నది అది. అది మాత్రం కాదు, భగవత్ కైంకర్యానికి ఉపయోగపడింది. భగవత్ కైంకర్యం ఏ వస్తువు ఉపయోగపడిందో ఆ వస్తువుకు శుద్ధి అయిన వస్తువు అని పేరు. ఎక్కడో బయట వెళ్ళి మనం ఫుడ్ తీస్తామంటే దానికి పేరు ఓన్లీ ఫుడ్ అంతే, ఏమో అన్నం తిన్నాం అంతే. భగవానికి ఆరిగుము చేసిన విషయం అంటే దానికి పేరేమి? ప్రసాదం అని పేరు. ఏదేది భగవద్ విషయంలో అన్వయం అవుతుందో దానికి శుద్ధి కలుగుతుంది. అలాగా ఇక్కడ యమునా నది భగవత్ కైంకర్యంలో కృష్ణుడు వెళ్ళేటప్పుడు మార్గం ఇచ్చినది. దానికోసం దానికి తూయిమై శుద్ధి అన్నారు. అది మాత్రం కాకుండా కృష్ణుడు గోపికాస్త్రులు ఎప్పుడు అక్కడ వచ్చి రాసలీల చేస్తారు. జలక్రీడ జరుగుతుంది ఆనందంగా అక్కడ. దాన్ని బట్టి కూడా తూయ అని చెప్తారు. అది మాత్రం కాదు, యమునా నది పైన నుంచి చూస్తే కింద లోతుగా ఏం వస్తుందో అది తెలుస్తుందా, అంత క్లీన్గా ఉంటుందా. ఇప్పుడు ఎట్లా ఉంది అనేది మీరు వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కొత్తదిగా ఇప్పుడు అది ఒక వర్క్ చేస్తున్నారని మాట. మన కర్తవ్యం నదిలో స్నానం చేసేది మాత్రం కాదు, నది అనేది శుద్ధిగా ఉండేది కూడా మనం చేయవలసిన కర్తవ్యం. నది స్నానంలో ఏది చేయకూడదో మనం ఖచ్చితంగా అది చేయకూడదు. అక్కడ వెళ్ళి సోప్ పెట్టేది, అక్కడ వెళ్ళి ఇంకొకటి ఏమన్నా వస్తువులు పెట్టి చేసుకునేది, మన పాత వస్త్రాలన్నీ అక్కడ కింద పెట్టేది చేయకూడదు అంటున్నారు శాస్త్రంలో. నది అంటే శుద్ధిగా ఉండేది. ఇప్పుడు తూయ పెరునీర్ అంటే చాలా పెద్దదిగా పెరుగుతూనే వస్తుంది ఆ నది అనేది. యమునై తురైవన్, యమునా తీరంలో ఉండే స్వామి అని స్వామివారికి తిరునామం. ఆశ్చర్యంగా మన యామునాచార్యర్ అని ఆళవందారికి తిరునామం. యమునై తురైవనై. తర్వాత చెప్తున్నారు ఆయర్ కులత్తినిల్ తోండ్రుం అణివిళక్కై. ఆయర్ కులం అంటే ఈ గోపరు ఉన్నారు కదా, ఆ కులములో తిరువతారం చేసిన భగవాన్ అని చెప్తున్నారు. భగవాన్ ఏ కులములో పుడుతున్నారో ఆ కులం ఈ ప్రపంచంలో అంత ఉత్కృష్టతమంగా అయిపోతుంది. ఎందుకు? వాళ్ళొక్క సంబంధం కలిగిన కులం అనేది దానికి ఉండే మహాత్మ్యం. సూర్యకులంలో తిరువతారం చేశారు పరమాత్మ. దాన్ని బట్టి సూర్యకులంలో ఉండే వాళ్ళకి అందరికీ ఒక వైభవం కలిగింది. అబ్బోయ్, మనమందరూ వచ్చిన కులం ఏది తెలుసా? రామర్ వారు సాక్షాత్ పరమాత్మ అవతరించిన కులమయ్యా. పెరుమాళ్ అవతారం చేసేది మాత్రం వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. నేను ఇక్కడ ఇలా పుట్టవల, వీళ్ళకి అబ్బాయిగా పుట్టవల చెప్తున్నారు. శ్రీరామాయణంలో దేవతలందరూ అడిగేటప్పుడు మనమందరికీ దేవరు వారు ఒక మార్గం చూపిస్తే మంచిదే కదా అని అడిగేటప్పుడు దేవతలకు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో అప్పుడు ఎవరు కనిపిస్తారు? పెరుమాళ్ కనిపిస్తారు. ఎప్పుడు హాయిగా ఉన్నారో అప్పుడు ఎవరు కనపడరు వాళ్ళకి? పెరుమాళ్ కనపడరు. వాళ్ళొక భోగం అది మాత్రమే వెళుతుంది. చూడండి, మనమందరూ కూడా దేవతలు అలాగా ఉండేవాళ్ళ కాదా? టెస్ట్ చేస్తామా?
మంచిది. ఎప్పుడు ఉండేటప్పుడు కూడా భగవద్భక్తి పెరిగి ఉండవల మనకి. ఏమో ప్రాబ్లం వచ్చేటప్పుడు మాత్రం భగవాన్ దగ్గర వెళతాను కాదండి. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఏడుస్తున్నారు, స్వామి చూడండి ఈ రావణుడు ఇలా చేస్తున్నారు. ఏమయ్యా చేస్తున్నారు? అబ్బోయ్ రావణుడు ఎప్పుడు చెప్తారో అప్పుడు నేను సూర్యుడు రావాలంటున్నారు. ఇది ఎట్లా అండి? మాకు కూడా అలా ఉంటే ఎంత బాగా ఉంటుంది. సూర్యుడు మీరు వచ్చేది 7 o'clock రండి అంటే ఉపన్యాసం 7 o'clock కూడా ప్రారంభం. అమెరికాలో అది దేశంలో అలా వచ్చేయండి క్లీన్గా, ఎంత బాగా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఎట్లా చేస్తున్నారు? రావణుడు ఎప్పుడు వస్తున్నారో అప్పుడు సూర్యుడు అక్కడ లేకుండా ఉండవల్ల. మధ్యాహ్న కాలంలో ఒక 12 గంటలకి రావణకి ఒకసారి నడిచి వెళదామని బయలుదేరేదానికి ఆశ కలుగుతుందా? అప్పుడు బయలుదేరేటప్పుడు అప్పుడు సూర్యుడు ఎండాకాలంలో కూడా అప్పుడు పెద్దదిగా ఉంటే కోపం వస్తుందా వాళ్ళకి? అందుకోసం సూర్యుడు భయపడి వెళ్ళిపోతారు. అప్పుడు చల్లగా ఉండవల రావణుడికి. రావణో నామ దుర్వృత్తో రాక్షసో రాక్షసేశ్వర అని వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇప్పుడు దేవతలందరూ ఏడుచ్చేటప్పుడు పెరుమాళ్ ఒక మాట చెప్పారు, బాధపడవద్దయ్యా, నేను నా నాయనగారు సెలెక్ట్ చేశాం. ఎవరండి? పితరం రోచయామాస తథా దశరథం నృపం. చూడు, దశరథ చక్రవర్తి ఉన్నారు కదా, వాళ్ళే నాకు నాయనగారు. మనకందరికీ అలా ఆప్షన్ ఉంటుందా ఎప్పుడైనా? అప్పుడప్పుడు మన అబ్బాయి చెప్తే ఉంటారు, మీ కడుపులో పుట్టాను చూడు, నేను ఎక్కడ పుట్టవలో తెలుసా? మనం చెప్పవల, అబ్బోయ్ చూడు కింద రేపటికి ఏమీ లేకుండా ఉండేవాళ్ళు గుడిలో పుట్టలేదు, నువ్వు మా దగ్గర పుట్టాను, ఎంత భాగ్యం కలిగిన వాళ్ళు చూడు. అప్పుడప్పుడు చెప్తే ఉంటారు. ఇక్కడ భగవాన్ మాత్రం వాడికి ఒక ఆప్షన్ ఉంది. ఏమి? నేను ఎక్కడ పుట్టవలా అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా అయ్యా. మనమందరికి అలా కాదు. చేసిన పాప పుణ్య కర్మ ఎక్కడ ఎట్లా చేశామో దాన్ని బట్టి మనం అక్కడ పుట్టుతున్నాను జన్మ. అందుకోసమే ఎప్పుడు మంచి కర్మాలు అన్వయించి ఉండవల అనేది. అది మీకు మాత్రం కాదు, మీ వంశానికి కూడా ఉపయోగపడే విషయం. అదే మన పెద్దవాళ్ళు తెలియజేస్తారు ఎప్పుడు. ఇప్పుడు వాళ్ళు అవతరించిన సూర్యకులం చాలా అద్భుతంగా పెరిగిపోయింది, పెద్దదిగా అందరూ చాలా అద్భుతంగా వైభవంగా చెప్పేలాగా అయిపోయింది. అలాగనే ఇక్కడ కృష్ణుడుగా స్వామివారు అవతరించిన ఆయర్ కులం అది చాలా వైభవం కలిగినదా అయిపోయింది. అదే చెప్తున్నారు ఇక్కడ, ఆయర్ కులత్తినిల్ తోండ్రుం అనివిళక్కై. తోండ్రుం అనేటప్పుడు దాంట్లో భగవాన్ అవతరించారు అంటున్నారు. ఎప్పుడు మనమందరికీ కూడా మన కులం గురించి దాని గురించి వైభవం చాలా పెద్దదిగా చెప్పుకొని ఉండగలం. మనం ఈ కుల గౌరవం అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇప్పుడు నేను ఏ కులంలో పుట్టామంటే, అబ్బోయ్ ఆళ్వాన్ కులం అండి, మన పరాశర భట్రవారి వంశం అండి. ఎందుకు? అక్కడ మనకి ఒక బాధ్యత కూడా ఉంది. చూడు కూరత్తాళ్వాన్ ఎట్లా ఉన్నారు, మీరు ఎట్లా ఉండవల. చూడు పరాశర భట్టర్ ఎట్లా కైంకర్యంలో అన్వయించారు, మీరు కూడా ఎట్లా కైంకర్యంలో అన్వయించవల కదా మనకి ఉండేది అక్కడ. ఇప్పుడు ఈ కులం అనేది ఈ భారతదేశంలో చాలా వైభవంగా వచ్చేదిగా కనిపిస్తుంది మనకి. పెద్ద భాగ్యం. ఋషి సంబంధంతోటే వస్తుంది. త్రయా ఋషయ ఆంగీరస అంబరీష త్రయా ఋషయ పేరు చెప్తారు, ఒక్కొక్క ఋషి పేరు చెప్పవల మనం. ఇంత వైభవం కలిగినది మనకి. దానికోసమే వర్ణ సంగ్రహం చేయకూడదు అంటున్నారు. చూడండి ఏ జీన్లో మనం వస్తున్నాం. ఇంత పెద్దదిగా మన పెద్దవాళ్ళందరూ పాలన చేసుకొని రక్షించి అది తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఊరికనే ఎవరు చూస్తానో వాళ్ళ నచ్చింది వెళ్ళిపోతున్నానంటే అది కుల గౌరవం అనేది కాకుండా మనకి ఆ వచ్చే ఆ ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ అని పెద్ద ఫేమస్ అయిపోయింది. దాంట్లో ఉండే ఒక బుద్ధి వైభవాలన్నీ ఇప్పుడు కనిపించకుండా పోతుంది. అందుకోసమే ఆ కులం అంటే మనకి ఓ గౌరవం ఉండవు. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఆయర్ కులత్తినిల్ తోండ్రుం అని విళకై. తోండ్రుం అంటే అవతరించారు, పుట్టారు అని చెప్పలేదు. యాక్చువల్గా మనమందరూ చెప్తే పుట్టారు అని చెప్పవాలి. ఈ సంప్రదాయం వచ్చి మన దగ్గర సాంప్రదాయ భాష మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తాం. సాంప్రదాయ భాష ఎట్లా మాట్లాడవలా అంటే, స్వామి అడిగేన్ కుడిసైకి వేంచేయండి, దేవరవారి తిరుమాళిగ ఎక్కడ ఉంది, ఇది సాంప్రదాయపరంగా మాట. అలా కాకుండా అడిగేన్ తిరుమాళిగకి వేంచేయండి, దేవరవారి కుడిసె ఎక్కడ ఉంది, రివర్స్ అయిపోతుందా? అప్పుడప్పుడు ఆర్వం పెరిగి కొనిప్ప ఆర్వంలో వచ్చేటప్పుడు అప్పుడు కరెక్ట్గా ఎట్లా అడిగేది? మనమందరూ పుట్టితే అది పుట్టేదానికి అవుతుంది.
భగవాన్ అంటే వాళ్ళు ఈ ప్రపంచంలో వచ్చేటప్పుడు అవతరించేదానికి అవతరించారు. అవతార సహస్రాన్ని కల్పే కల్పే కరోమ్యహం. అవతారం అంటే ఏమి? పరమాత్మ పైన నుంచి కింద దిగ్గేదానికి పేరేమి? అవతారం అని పేరు. ఇప్పుడు భగవాన్ అక్కడ ఆవిర్భవించారు, తోండ్రుం అని చెప్పారు. ఇది ఎట్లా ఉండేది? ఋషి చెప్పిన మాట. అచ్యుత బానునా దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా అంటున్నారు. అచ్యుత భానున సాక్షాత్ పరమాత్మ సూర్యుడులాగా, కృష్ణ సూర్యుడు కదా, కృష్ణుడు అనేది ఒక సూర్యుడుగా వివరిస్తున్నారు ఇక్కడ ఋషి. అచ్యుత భాను అని పరమాత్మ అక్కడ పూర్వ దిక్కులో తిరువతారం సూర్యుడు ఎట్లా చేస్తారో అలాగా దేవకి గర్భంలో పుడుతున్నారు భగవాన్. ఇప్పుడు దేవకి గర్భం నుంచి వచ్చేటప్పుడు సూర్యుడు ఆ దిక్కు నుంచి, ఆ పూర్వ దిక్కు నుంచి వచ్చేది అలాగా మనకి ఉండే విషయం. ఇప్పుడు పూర్వ దిక్కుకు సూర్యుడికి ఏమి సంబంధం ఉంది? ఏమీ లేదండి, ఊరికనే ఆ దిక్కు నుంచి వచ్చేవాడు. అలాగా దేవకి కడుపుకి భగవానికి సంబంధం ఉందా అంటే కాదండి. అందుకోసమే అచ్యుత భానున ఆవిర్భూతం, ఆవిర్భూతం అవతరించారు. అదే చెప్తున్నారు ఇక్కడ చెప్పేటప్పుడు. తోండ్రుం తోండ్రుమణి విళక్కై. ரொம்ப ఆశ్చర్యమైన ఒక దీపజ్యోతి సర్వేశ్వరుడు. ఎందుకు అంటే వాడు అవతరించిన తర్వాత ఆ కుల ప్రకాశమయ్యింది. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు పుట్టిన కులం గురించి అద్భుతంగా, ఎదుకులం అంటే అద్భుతంగా చాలా ప్రశంసగా చెప్తున్నారు. ఎందుకు? భగవాన్ తిరువతారం చేసిన కులం. ఆయర్ కులత్తినిల్ తోండ్రుం అణివిళక్కై, అణివిళక్ అంటున్నారు ఇక్కడ. అంటే వాడు అవతారం చేసినది ఎక్కడ అని చెప్పారు? మధుర. వీళ్ళు ఇప్పుడు వచ్చినది ఎక్కడ, పెరిగినది ఎక్కడ? తిరువాయిపాడి. ఇప్పుడు అవతరించినది అక్కడ అనేటప్పుడు ఇక్కడ వచ్చి స్వామివారు పెరిగేటప్పుడు తోండ్రుం ఆయర్ కులత్తినిల్ తోండ్రుం అని విళక్కై అంటే అక్కడ దీపం పెడితే ఇక్కడ ప్రకాశం వస్తుందా? మధురాల తిరువతారం చేసేటప్పుడు ప్రకాశం ఎక్కడ కనిపిస్తుంది? మనకి సాక్షాత్ తిరువాయిపాడిలో కనిపిస్తుంది. అందుకే చెప్తున్నారు ఆయర్ కులత్తినిల్ తోండ్రుం అని విళక్కై. తర్వాత చెప్తారు తాయై కుడల్ విళక్కం సైద దామోదరణై. భగవద్ అవతారంలో జరిగిన విషయం ఏమి అంటే వీళ్ళ అమ్మగారు ఒక కడుపు శుద్ధి అయ్యింది. వాళ్ళు అక్కడ గర్భంలో ఉన్నారు కదా భగవాన్ సాక్షాత్. అందుకోసం ఏమైంది అంటే వాళ్ళ ఒక గర్భం పరిపూర్ణ శుద్ధి కలిగింది. ఎందుకు? సాక్షాత్ పరదైవమైన పరమాత్మ ఆ కడుపులో వెంచేసున్నారు. ఎంత భాగ్యం ఇది! ఎవరి కడుపులో ఈ ప్రపంచమన్నీ ఉంటుందో వాళ్ళు ఒక ఆవిడ కడుపులో వెళ్ళి ఉంటున్నారు. ఇది ఎంత ఆశ్చర్యం! ఇది ఆడవారు అడుగుతున్నారు, మీరేమిది చిన్న ఆలంతల ఆల ఇలే అంటారు. వృక్ష రాజా కదా మనకి ఉండేది, అది అరస వృక్షం కదా. ఆల వృక్షం అంటే ఏం చెప్తారు? ఆలమరం. ఆలమా మరత్తి నిలయమేల్ ఊరు పాలకనాయ్ అంటే వటవృక్షం. కరెక్ట్, వటవృక్షం. సంస్కృతం అదే పేరు. వటదళ దేవకీ జఠర వేదశిర కమలాస్థన వటదళ. వటవృక్షంలో ఉండే ఒక చిన్న ఎల, దాంట్లో పరమాత్మ ఉన్నారు. ఎంత సైజు ఉన్నారు? ఇంతే సైజ్ అండి వాళ్ళది. ఉండే పరమాత్మ దగ్గర ఏముంది? వాళ్ళ కడుపులో ప్రపంచం అన్ని లోపల ఉందాం అక్కడ. జ్ఞానం ఏడుముండాన్. ఇప్పుడు ఆళ్వారు అడుగుతున్నారు, అదేమి అన్ని ప్రపంచంలో లోపల వెళ్ళిపోతే ఈ వటవృక్ష ఎలా మాత్రం ఎట్లా బయట ఉంది అన్నారు అక్కడ. అదేమండి దేవర వారు చేసిన కార్యం అనేది. ఆలన్ను వేల నీరు ఉళ్ళదో విన్నదో మన్నదో సోలెసూడు కుండెడుతాయి సొల్లు. అప్పుడప్పుడు ఆళ్వారికి ఏమన్నా డౌట్ వస్తే డైరెక్ట్గా పెరుమాళ్ళ దగ్గర అడిగేస్తారు. మనకి డౌట్ వస్తే యూజువల్గా ఏం చేస్తాం? మన లోపలనే పెట్టుకుంటాం. వద్దండి అడగవద్దు. శ్రీరంగధామంలో అలా కాదు కదా, అడుగుతారా? అలా లేకుండా అడుగుతారు. మంచిది. ఆళ్వారికి డౌట్ వస్తే ఎక్కడ అడిగేశారు? నేరుగా పెరుమాళ్ళ దగ్గర. చెప్పండి, ఒకసారి మాట చెప్పండి, ఏమైంది? ఇదన్నీ వాళ్ళు కడుపులో పెట్టుకున్న పరమాత్మ సాక్షాత్ వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఉన్నారు? దేవకి గర్భవాసంలో పెరుమాళ్ళు వెంచేసి ఉన్నారు. ఎంత ఆశ్చర్యం! అదే చెప్తున్నారు పాశ్రమల ఆళ్వారు. ఎన్ననోన్బు నోట్రారుగలో
ఇవనై పెట్ర వైరుడయాళ్. అబ్బో ఎంత భాగ్యమయ్యా మీకు. చూడు, అది సాక్షాత్ దేవకి గర్భవాసం అనేది ఎట్లా ఉండేది? రంగనాథర్ గుడి గర్భగ్రహం అది. దీన్ని బట్టి వాళ్ళకి గర్భగ్రహం పేరు వచ్చిందా ఇక్కడ? లేకపోతే గర్భగ్రహం బట్టి దానికి పేరు వచ్చిందా గర్భం అనేది తెలియదు మనకి. ఈ గర్భగ్రహం ఎట్లా ఉండేది? రంగనాథుడు వేంచేసి ఉండే స్థలం. అట్లా పరమాత్మ దేవికి గర్భంలో వేంచేసి ఉన్నారంటే ఎన్ననోన్బు నోట్రారుహಳು. ఆవిడవారు అడుగుతున్నారు, అబ్బోయ్ ఏమమ్మా తపస్సు చేశావు నువ్వు? ఎంత ఆశ్చర్యమైన విషయం ఇది. సాక్షాత్ పరమపురుషుడు పరమాత్మ మీ ఒక కడుపులో వేంచేసి ఉన్నారంటే, ఆ గర్భంలో ఉన్నారంటే ఎంత భాగ్యం కలిగిన వాడు అంటున్నారు ఇక్కడ. అదే ఆయర్ కులత్తినిల్ తోన్றும் అణివిளக்கை தாயை குடல் విளక్కం செய்த దామోదరనై. తాయై కుడల్ విళక్కం. ప్రపంచమన్నీ కూడా ఆశ్చర్యంగా పెద్దదిగా ప్రశంసగా చెప్తుంది. ఎవరి గురించి? ఆ దేవకి గురించి చెప్తుంది. తర్వాత చెప్పారు తోన్றும் అని ఆయర్కుల తోన్றும் అని తాయై కుడల్ విళక్కం செய்த దామోదరనై. దామోదరన్ అని పేరు చెప్పారు. దామోదరన్ అంటే నిన్న చూసాము కదా పెరుమాళ్ ఉక్కల బంధన. అదేం చెప్తారు మనం చెప్పేటప్పుడు? రోడ్ అని చెప్పారు కదా. దాంట్లో తాడుతోటే కట్టేది అనేది, ఆ తాడుతోటే కట్టినదిలో పెరుమాళికి కనిపించే తడుంబికి దామోదరన్. తడుంబు అంటే తాడులో కట్టారు కదా, దాంట్లో ఒక మార్క్ వచ్చింది. మత్స్యం అంటారా అది? ఆ ఉదరబంధనంలో ఉండే వాళ్ళకి ఆ మార్క్ చూసేటప్పుడు పేరు వచ్చింది వాళ్ళకి, పెరుమాళికి. ఏం పేరు? దామోదరన్. అదే చెప్తున్నారు ఇక్కడ ఆశ్చర్యంగా. దామోదరనై. ఇది ద్వాదశ తిరునామలో ఇది ఎన్ని రాముడు? ఇది 11 కరెక్టా? 12ది. ద్వాదశ నామంలో కేశవ నుంచి ప్రారంభం, లాస్ట్లో ఇది వస్తుంది దామోదరాయ నమః. 11 ఏమి? రెండో పాసరంలో చూసాం 11. మర్చిపోతారా? పర్పనాభన్. రెండో పాసరం నారాయణ ఇక్కడ వస్తుంది, మొదటి పాసరంలో నారాయణ వస్తుంది. ఇప్పుడు నారాయణ 12 తిరునామంలో ఎంత ఏ తిరునామంగా వస్తుంది? నంబర్ ఏమి? 2. ఒక ఇదిలో ఇంత క్వశ్చన్ వస్తుంది చూడండి. తిరుపావి పెడితే ఇన్ని క్వశ్చన్ మనం చెప్పేదానికి అడిగేదానికి అవుతుంది. ఇప్పుడు దామోదరన్ అంటే తాడుతోటే కట్టారు కదా. ఎవరు? సాక్షాత్ యశోద పిరాటి. దాంట్లో వాళ్ళకి ఒక పేరు వచ్చింది దామోదరని. ఇక్కడ ఒక అద్భుతమైన ఒక ఐతిహ్యం శ్రీరంగ క్షేత్రంలో జరిగింది. నంజీయర్ స్వామి. ఎవరు నంజీయర్ తెలుసా? పరాశర భట్ల వారి శిష్యుడికి నంజీయర్ అని పేరు. సాక్షాత్ నంబిళ్ళై స్వామికి ఆచార్యుడు ఆ నంజీయర్ స్వామి. వేదాంతి అని వేంచేసే ఉండే స్వామి పరాశర భట్ల ద్వారా మన సాంప్రదాయ జ్ఞానం ఇచ్చి మన సంప్రదాయానికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆ నంజీయర్ ఎప్పుడు ఈ మాట చెప్తే ఉంటారు. ఏమి అంటే కృష్ణుడు చేసే కార్యం దొంగతనంలో ఎక్స్పర్ట్. అది నవనీత చోరుడు మాత్రం కాదు పెరుమాళ్. ఎవరైనా స్నానం స్త్రీలు చేస్తుంటే వాడు వస్త్రం కూడా అది తీసుకొని వెళ్ళిపోతారు. వస్త్రాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి దొంగతనాలు తీసుకొని వెళతారు. వెళ్ళేటప్పుడు ఎట్లా వెళతారంటే అంత సులభంగా పట్టేదానికి కాదు. కాట్రిలుం కడియన్ అంటే వాయు దాటి వేగంగా వెళ్ళేవాడు. అది ఎట్లా అంత వేగంగా వెళుతున్నారు పెరుమాలంటే ఒక వృక్షం నుంచి ఇంకో వృక్షం అలాగే వెళ్ళిపోతారంట టక్ టక్ టక్కును. అబోయ్ పెరుమాళ్ దగ్గర ట్రైన్ అయిన కోతి దాటి వీళ్ళు ఎక్స్పర్ట్గా ఉన్నారే. టక్ 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 అని వెళ్ళిపోతున్నారు. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఒక చెయ్యి మాత్రమే ఆ వృక్షం పట్టుకోవడానికి ఉపయోగిస్తారు ఆ పెరుమాళ్. ఈ లెఫ్ట్ చెయ్యి మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటారు, అది ఉపయోగం చేయకుండా. ఎందుకంటే వాళ్ళు ఒక వస్త్రం ఉత్తరీయ వస్త్రం ఇక్కడ పెట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు వాళ్ళు పెరుమాళ్. లెఫ్ట్లో ఉండేది మాత్రం ఉత్తరీయ వస్త్రం. ఎందుకంటే అది కింద వెళ్ళిపోతే యశోద కట్టింది కదా ఆ తాడులో, ఆ మార్క్ కనిపిస్తుందా ఈ లోకంలో ఉండే వాళ్ళకి, అది చిగ్గుపడుతుంది. అందుకోసం అది జాగ్రత్తగా ఇలా పెట్టుకుంటే వెళ్తారు. అప్పుడు నంజీయర్ చేశారు, అక్కడ తిరువవతరించిన కృష్ణుడు కదా ఇక్కడ నంబెరుమాళ్. సాక్షాత్ తిరుమంజనంలో ఏం చేసున్నారు? అర్చక స్వామి తిరుమంజన సమయంలో నంబెరుమాళికి కైలి అనేది కడతారు, ఒక వస్త్రం. ఆ వస్త్రం తిరుమంజన అయిన తర్వాత తీస్తారు. ఒక తిరుమంజనానికి 3 సార్లు ఆ వస్త్రం మార్పిస్తారు పెరుమాళికి.
శ్రీరంగం మీరు చూసేటప్పుడు ఇదన్నీ అద్భుతమైన శ్రీరంగం అనుభవం అంటే 1 సంవత్సరం చెప్పవల, శ్రీరంగధామం అంటే 1 సంవత్సరం వినవల. ఇప్పుడు ఒక్కసారి ఆ కైలి కట్టేటప్పుడు అది తెర పెట్టకుండా కట్టుతారు. ఎంత సూక్ష్మంగా కట్టుతారంటే అర్చక స్వామిలు ఫస్ట్ కొత్తదిగా ఒక వస్త్రం తీసుకొని అది అలాగా రెడీ పెట్టుకొని పైన లోపల నుంచి ఆ ముందుగా ఉండే వస్త్రాలు తీస్తారు పెరుమాళి. అప్పుడు తీసేటప్పుడు కూడా ఇక్కడ ఉండకుండా చోటు చూపించకుండా చేస్తారు. ఎందుకంటే దామోదరన్ అది బయట చూపిస్తే అయ్యో నబెరమాళికి అది ఉంది చూడండి అని అందరికీ తెలియజేస్తుంది. అందుకోసం అది చూపించకుండా పెరుమాళికి ఆ వస్త్రం కూడా అలా ధరింపు చేస్తారు. అలా పెరుమాళి కూడా వస్త్రాలు అలా కడతారు అనేది ఇక్కడ చెప్తున్నారు. దామోదరనై ఇప్పుడు తాడుతోటే కట్టిన తడుంబు ఆ మార్క్ ఇక్కడ ఉంటుంది, దానికోసం దామోదరన్ అని పేరు. ఇప్పుడు దామోదరన్ అంటే ఎట్లా చూపిస్తుంది చూడండి. వాళ్ళకి ఒక యశోద చెప్పిన మాట వినేవాళ్ళు, యశోద కూడా కట్టేదానికి ఉండే వస్తువు అండి మన పెరుమాళ్. అంత సౌలభ్యమైన ఒక విషయం మనకి చూపించేది ఆ దామోదరన్ అనేది. పరమాత్మ అంత పెద్ద కష్టం అనేది కాదండి, సులభమైన వాడు. అది కూడా ఇక్కడ చూపిస్తుంది. దామోదరనై అని చెప్తున్నారు ఇక్కడ. తాయై కుడల్ విళక్కం సైద దామోదరనై. ఇప్పుడు యశోదాకి ఏం పేరు వచ్చింది అంటే చూడండి, పెరుమాళ ఎవరు కట్టేదానికి యోగ్యత లేదు, యశోద మాత్రం కట్టిందండి. ఒక అద్భుతమైన ఇది తాడు పెట్టుకొని కట్టిందండి. కట్టిన వైభవం గురించి ఒక పాసురంలో వచ్చేసింది. కണ്ணினும் சிறுத்தாம்பினால் కట్టున్న పణ్య పెరుమాయన్. అది ఆళ్వార్ ఇది గురించి వివరణం చేస్తున్నారు తెలుసా. తాంబు ఆ తాడు గురించి వివరణం చెప్తున్నారు. కಣ್ಣి తాంబు నుంతాంబు సిరుతాంబు. అబ్బోయ్ తాంబు ఎంత రకాలుగా ఉంటుంది చూడండి ఇక్కడ. దామోదర ఇప్పుడు పెరుమాళ కట్టారు, అది తాడుతోటే కట్టారనేటప్పుడు సంసార సంబంధం అనేది మనమందరూ ఇక్కడ ఒక తాడలాగా కట్టింది. మనందరికీ మన చేసిన కర్మాలన్నీ కూడా తాడలాగా కట్టింది. ఇది ఎప్పుడు మీ దగ్గర నుంచి పోతుంది? దామోదరనై భగవాన్ తాడుతోటే యశోద కట్టింది అనేది అనుసంధానం చేసేటప్పుడు ఈ తాడు పోతుంది మన దగ్గర నుంచి. వైభవం చెప్తున్నారు అక్కడ. అది మాత్రం కాదండి, సంసార సంబంధం మన దగ్గర నుంచి మనమే అది నుంచి బయట వచ్చేదానికి యోగ్యత లేదు. పరమాత్మ కూడా అంత సులభంగా అది నుంచి బయట ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ వైభవం ఎవరు పెరుమాళ్ ఈ సంసార బంధం ఈ యశోద అనేవాడు పెరుమాళ కట్టారు తాడుతోటే అనేది అనుసంధానం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంసార బంధం నుంచి బయట వచ్చేదానికి భాగ్యం కలుగుతుంది. అది మన పెరియవాచాన్ పిళ్ళై తెలియజేస్తున్నారు. దామోదరనై తాయై కుడల్ విళక్కం సీత దామోదరనై తూయోమాయి వందనాం. తూయోమాయ్ అంటే శుద్ధితోటే మనమందరూ రావాలి అంటున్నారు. శుద్ధి అంటే మనమందరూ ఇప్పుడు శుద్ధికి ఏం కొరత లేదు, మనం అద్భుతంగా చేస్తాం. ఎందుకంటే ఎక్కడ నిద్ర నుంచి లేస్తామో దగ్గరే షవర్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ మనకి బెడ్ దగ్గరనే అయిపోతుంది అన్నీ. ఒకటి మాత్రం అది హ్యాండ్ రైజ్ చేయాలి, లేకపోతే నోరు తీయాలి, అప్పుడే భోజనం వస్తుంది. అది పెట్టేటప్పుడు అది కూడా వచ్చేస్తుందో ఏమో అని తెలియదు. ఇప్పుడు అన్నీ సులభంగా అయిపోయింది. ఆ రోజంటే ఇక్కడి నుంచి స్నానానికి వెళ్ళిపోవాలి తిరుక్కావేరి, మళ్ళీ స్నానం చేసి అది వస్తుంది ఇక్కడ పాసురంలో కుళ్ళ కుడైందు. ఇప్పుడు శుద్ధి అనేది పొద్దున లేచి గడగడగడ స్నానం చేసి అప్పుడు టైం అయిపోతే స్నానం అనేది ఎట్లా ఉంటుంది? ఫాస్ట్ స్నానం, ఒక షవర్ అంతే అయిపోయింది, స్నానం అయింది, రెడీ వెళ్తున్నాం, రకరకాలుగా స్నానం అవుతుంది. అదే శుద్ధియా మనకి అనేటప్పుడు అది ఈ శరీరానికి శుద్ధి అవుతుంది, కానీ మనసికి అనేది శుద్ధి కాదు. అక్కడ మనసికి శుద్ధి ఎట్లా? భగవాన పట్టేదానికి వెళ్ళేదానికి మీకు శరీర శుద్ధి ఆవశ్యమా, మనశుద్ధి ఆవశ్యమా? ఏది ఆవశ్యకం మీకు అంటే మనశుద్ధియే ఆవశ్యకం. మనశుద్ధి ఆవశ్యకం అంటే భగవాన వెళ్ళి పట్టేటప్పుడు మీకు ఉండే శుద్ధి ఏది అంటే ఆశ కలిగిన వాళ్ళ అనేదే శుద్ధి. పరమాత్మ దగ్గర ప్రీతి కలిగితే అదే మీకు శుద్ధి. అందుకోసమే అక్కడ రాస్తారు వ్యాఖ్యానంలో, இருந்தபடியே அதிகாரியாம் இத்தனை இவனுக்கு புதியதாக శుద్ధి తేడ వేండావిరే. తిరుమాలై పాశ్రమలో వస్తుంది, నిన్నామం కట్ర ఆవలిప్పుడమై కండాయ్ అరంగమాన గరుళానే.
అక్కడ పరాశర భట్టర్ దగ్గర నంజీరు అడుగుతున్నారు, స్వామి భగవాన్ తిరునామం చెప్పేదానికి ఒక శుద్ధి రావాలి కదా మన దగ్గర కూడా, అన్ని స్నానం చేసుకొని శుద్ధిగా మనం ఉండేదానికి తర్వాత కదా భగవన్నామం చెప్పేదానికి అవుతుంది అనేటప్పుడు భట్టర్ చెప్పారు, ఆవశ్యకం లేదు. దానికి ఒక ఉదాహరణం తెలియజేశారు. ఎట్లా అంటే ఇక్కడి నుంచి గంగా స్నానం చేసేదానికి వెళుతున్నారు, అరవ రాష్ట్రం నుంచి నార్త్ ఇండియా వెళుతున్నారు, అదే కదా గంగ నుంచి కావేరీ స్నానానికి వస్తారు, మనం ఇక్కడి నుంచి గంగా స్నానానికి వెళుతాం. అక్కడ వెళ్ళిన వాడు చాలా దినాలైంది రాలేదు, అబ్బో ఇంత దినాలైంది ఇంకా రాలేదు వీళ్ళు అని, ఇంకా వాళ్ళు దగ్గర ఉండే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ఊరు నుంచి అక్కడ ఒక చిన్న ఇల్లు తీసుకొని అక్కడే ఉంటున్నారు. ఏమరా స్నానం చేసి వస్తా ఉన్నారు ఇక్కడ రాలేదు, లేదు లేదు నేను ఇంత దూరం వచ్చాను కదా, అశుద్ధితోటే ఉండేటప్పుడు నేను అక్కడ గంగాలో వెళ్ళి స్నానం చేస్తే అది కూడా అశుద్ధి అయిపోతుంది కదా, అది ముందుగా నేను ఎట్లా శుద్ధి చేసుకొని వెళ్ళేది అని ఆలోచిస్తున్నాను. అబ్బోయ్ మీకు జ్ఞానమే లేదా, మీకు ఆధ్యాత్మికమ శుద్ధి కూడా ఇచ్చే గంగా అనేది బయట ఉండే శుద్ధి ఏకుండా ఉంటుందా, అట్లనే వెళ్ళి స్నానం చేయండి. గంగా స్నానం అలాగా తిరునామ వైభవం, భగవద్గుణానుభవం, దానికి ఒక శుద్ధి అనేది మనం తీసుకొని వచ్చేదానికి ఆవశ్యకం లేదు. స్వామి ఇది ప్రమాణం ఉందా, ఎవరైనా అలా అనుష్ఠానం చేసుకున్నారా అంటే అవునండి. ఎవరు? విభీషణుడు వచ్చారు. విభీషణుడు ఎట్లా ఉండేవాళ్ళు అన్నారు అక్కడ, శుద్ధి అన్నారు అక్కడ. శుద్ధమైన ఒక విభీషణుడుగా వేంచేశారు. ఎక్కడి నుంచి వచ్చారు? లంక నుంచి వచ్చారు. పెరుమాళ్ దగ్గర వెళ్ళి శరణాగతి చేశారు. ఎంత దూరం ట్రావెల్ చేసుకొని వచ్చారు. వాళ్ళు ఉండే స్నానం ఎక్కడ, కింద ఏముంది విభీషణుడు కింద? సముద్రం ఉంది. సముద్రంలో నీళ్ళు ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని వెళ్ళకూడదు, పెరుమాళ్ దగ్గర నేరుగా వెళ్ళిపోతారు. ఇప్పుడు వాల్మీకి రాస్తున్నారు, అబ్బోయ్ శుద్ధి కలిగిన వారు విభీషణుడు. ఏం శుద్ధి అంటే రావణుడు విడిచిపెట్టి ధర్మమైన భగవాన్ గోష్ఠిలో నేను రావాలి అనేది అదే శుద్ధి. గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ చెప్తున్నారు, తూయోమాయ్ హృదయంలో ఉండవల ఆ శుద్ధి అనేది. వందు నాం తూ మలర్ తూవి తొడుదు, మనమందరూ వచ్చి అన్నారు. వచ్చింది అంటే భగవానికి ఈ గోపికా స్త్రీలు నాలడి తీసి పెడితే అది బాధ కలుగుతుందా పరమాత్ముడికి. ఎందుకు అంటే అబ్బోయ్ నేను రావాలి కదా మీరందరి దగ్గర, వీళ్ళందరూ ధర్మపత్ని కదా పెరుమాళికి. ఎప్పుడు 5,00,000 స్త్రీలకి ఎవరు సేవ చేస్తుంటారు? కృష్ణుడు సేవ చేస్తుంటారు. ఇప్పుడు పెరుమాళ్ రాకుండా వీళ్ళు వెళ్ళిపోతే పెరుమాళికి కొద్దిగా కష్టంగా ఉంటుందా. ఇది ఎట్లా అంటారంటే పెద్ద రాజా, ఆ పెద్ద రాజా దగ్గర అన్ని ధనాలు ఉంటుంది పూర్తిగా. రాజమగిషి రాణి అయిన వాడు ఒకసారి నేను 1 గంట బయట వెళ్ళి వస్తున్నాం, ఏం చేయవల భిక్ష తీసి వస్తున్నామయ్యా అంటే అది రాజాకి అది పెద్ద వైభవంగా ఉంటుందా? ఎంత బాధ కలుగుతుంది. అలాగా పెరుమాళికి భగవద్భక్తులు 4 అడి తీసి పెడితే బాధ కలుగుతుంది. పోయి నేనే రావాలి కదా. పద్భ్యాం అభిగమాశ్చైవ అంటున్నారు. ఉపస్థేరై ఉపస్థిత అని ప్రమాణాలు చెప్తున్నారు మనకు. ఎక్కడ మనకి మనం దండకారణ్యంలో ఋషుల దగ్గర చూసేదానికి అవుతుంది. ఋషులు వచ్చి పెరుమాళ్ దగ్గర విన్నపం చేసేటప్పుడు పెరుమాళ్ చెప్తున్నారు, అబ్బోయ్ నేనే మీ దగ్గర వచ్చి వినవల, మీరందరూ 4 అడి పెట్టారే మా కోసం వచ్చేదానికి. ఇప్పుడు తూయోమాయి వందు నాం తూమలర్ తూవి, తూమలర్ తూవి శుద్ధి అయిన పుష్పం. పుష్పానికి శుద్ధి ఎట్లా స్వామి? బాగా వాష్ చేసి సెంట్ అన్ని పెట్టి అది పుష్పానికి పెడతాను స్వామి. ఇంకా ఒకవాళ్ళు చెప్తారు, అప్పుడప్పుడు ఈ పుష్పం తీస్తే రోజు వాడిపోతుంది, నేను ఏం ప్లాస్టిక్లో పుష్పం చేసేసాను స్వామి. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. అదా అది శుద్ధ కాదు. శుద్ధి అనేది ఏది అంటే పుష్పం పెరుమాళ్ తిరువడిలో పెట్టేటప్పుడు పుష్పం పుట్టినదే భగవన్ పాదారవిందంలో పెట్టేదానికి. నా చెయ్యి ఉండేదానికి ప్రయోజనమే ఈ పుష్పం తీసి భగవత్ పాదారంలో పెట్టేదానికి అని అనన్య ప్రయోజనంగా చేసే పుష్పం తూమలర్. పుష్పానికి శుద్ధి ఎట్లా వస్తుంది? ప్రయోజనం, ఇంకొక ప్రయోజనం లేకుండా. ఒకవాళ్ళు చెప్తారు తిరువేంకటయాన్ కేశవాయ నమ, గోవిందాయ నమ, వెంకటేశాయ నమ, వెంకటేశాయ. ఏమరా ఇంతసారి చెప్తున్నారంటే ఇంత ధనాలు ఉంది మాకు ఒక కోడి ఇవ్వకూడదా మీరు? వాడు ఇచ్చే పుష్పం ఏది? అది తూమలరా? అది తూమలర్ కాదు. ఎందుకు అంటే దాంట్లో ఒక ప్రయోజనం ఆశపెడుతున్నారు. పెరుమాళ్ మీకు ఇంత పుష్పం ఇచ్చాము, మాకు 1 కోటి రాకూడదా?
పుష్పం ఎంత రూపాయలుగా తీశారు? 10 రూపాయలు తీశానండి. 10 రూపాయలు పుష్పం ఇచ్చి 1 కోడి రావాలంటున్నావా? వైశ్యులు బిజినెస్లో ఓకే అంటారు అలాగా? తిరువేంకటుడు ఆయన కృప చేస్తున్నారండి. ఇప్పుడు పుష్పం అంటే ప్రపన్నుడు ఎట్లా పెట్టేది? తూమలర్ తూవి అంటే యథాతథావాపి, ఎట్లయినా కూడా పెట్టేదానికి అవుతుంది అన్నారు. పెరుమాళికి అర్చన చేసేటప్పుడు కేశవాయనమా గోవిందాయనమా ఒకసారి మనం చూసేటప్పుడు శ్రద్ధగా నిదానంగా చేస్తాం. మనం తెలిసిన వారు ఎవరో వస్తున్నారు, ఫోన్ అక్కడ కొట్టుతుంది అనుకోండి, కేశవాయ నారాయణ మాధవాయన గోవిందాయనమా ఉండండి వస్తున్నా ఇక్కడ అనేటప్పుడు ఒక పుష్పం పెరుమాళ్ పాదంలో, ఇంకో పుష్పం వాళ్ళ శిరస్సులో, ఇంకో పుష్పం వాళ్ళ కైలో, పెరుమాళ్ బయట వచ్చి అబ్బోయ్ చాలయ్యా చాలు మనకి, అది కూడా వినేదానికి వీళ్ళకి టైం లేదు. ఇలా పెడుతున్నారు అక్కడ చెప్తున్నారు తూవి యథాతథావాపి. ఇక్కడ వ్యాఖ్యానంలో పెరియవాచనం వీళ్ళు చెప్తున్నారు ఆడైవు కేడా అంటున్నారు. ఒక మర్యాద లేకుండా అంటే ఒక క్రమం లేకుండా ఎందుకు? పరమ ప్రీతి ఉండేవాళ్ళకి క్రమం తెలియదు కదా. ప్రీతి ఎక్కువ కలిగిన వాళ్ళకి క్రమం ఎక్కడ చూస్తారు అక్కడ చూడండి. అందుకోసం ఇక్కడ తూమలర్ తూవి తొడుదు దండనెట్టు భగవానికి అంజలి చేసేది. అంజలయతి అలాగా 2 చేతులు ఇలా తీసి పెడితే అది పెరుమాళికి అంత పరమానందం కలిగే విషయమా అయిపోతుందా. అంజలి పరమాముద్ర అంటున్నారు. క్షిప్రం దేవప్రసాదిని, భగవద్ అనుగ్రహం శీఘ్రంగా మనం ఇచ్చేదానికి అవుతుంది. తొడుదు వేంకటత్తురైవార్కు నమ ఎన్నలాం కడమై అది సుమందారుగట్కే, అది పెద్ద భారంగా తీస్తున్నారా. ఇక్కడ శ్రీరంగనాయకి దగ్గర శ్రీరంగనాచార్య దగ్గర ఇలా అంజలి పెడితే అంజలి భరం వహతే విదీర్య అస్మైన కించిత్ ఉచితం కృతం ఇది అంబ త్వం లజ్జసే. అంజలి భరం ఒకసారి ఇలా తీసి పెడితే అమ్మవారికి అది పెద్ద భారంగా కనిపిస్తుంది. తొడుదు ఇక్కడ వ్యాఖ్యానంలో అద్భుతమైన అర్థం రాస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. ఎవరు ఇప్పుడు ఇట్లా దండం పెడుతున్నారు తెలుసా? గోపికా స్త్రీలు. వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు తెలుసా? వాళ్ళందరూ దగ్గర కృష్ణుడు వచ్చి వాళ్ళు దండం పెడతారు. మాకు ఇది ఇస్తారా, వెన్న ఇస్తారా, నేను ఇప్పుడు వెళ్ళి వస్తామా అని దండం పెట్టేవాళ్ళు ఎవరు? నమస్కారం అంజలి చేసేవాళ్ళు ఎవరు? కృష్ణుడు. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు చేసే కార్యం వీళ్ళు చేస్తున్నారండి. తొడుదు అద్భుతమైన వ్యాఖ్యానం. తూయోమాయి వందనాం తూమలరు తూవి తొడుదు వాయినాల్ పాడి అంటే భగవన్నామా చెప్పేది. భగవన్నామా చెప్పేటప్పుడు మన సహకారం లేకుండా కూడా చెప్పేదానికి అవుతుంది. నారాయణ 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 హరి నారాయణ 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 నారాయణ. ఎందుకు ఫ్యాన్ పెట్టవద్దు? నారాయణ హరి నారాయణ తిరునామం వస్తుంది, కానీ చెప్పేటప్పుడు ఇక్కడ యాక్షన్ ఇలాగా. ఆ మన సహకారం ఉంటుందా అప్పుడు? లేదా ఉండదు. అప్పుడు మనస్సహకారం లేకుండా ఉండేటప్పుడు కూడా భగవన్నామా చెప్పేది ప్రయోజనం. అందుకోసం చెప్పారు వాయినాల్ పాడి. తర్వాత మనత్తినాల్ సిందిక్క, మనసులో చింతన చేసేటప్పుడు చింతన ఒకసారి భగవాన్ గురించి మనసులో చేసేదానికి ప్రయోజనమేమి? మనసు ఉండేదానికి ప్రయోజనమే భగవత్ చింతన. ఈ నోరు తీసి మాట్లాడేదానికి ఇది ఇచ్చేదానికి ఏం ప్రయోజనం? భగవాన్ ఇచ్చేదానికి భగవన్నామా చెప్పేదానికి ఇచ్చారు. ఈ చేతులు ఎందుకు ఇచ్చారు పెరుమాళ్? భగవానికి దండం పెట్టేదానికి ఇచ్చారు. ఆళ్వారు చెప్పారు వాయ్ అవనయల్లదు వాళ్తాదు కయ్యులగం తాయవనయల్లదు తాం తొడా. నేను మాట్లాడవంటే పెరుమాళ్ గురించే మాట్లాడతాం, దండం పెట్టవాలంటే భగవానికే దండం పెడతాం. అదే ప్రయోజనం, సృష్టించేదానికి ప్రయోజనం అదే. అది విడిచిపెట్టి రకరకాలుగా కార్యాలు చేసి వెళ్తే పెరుమాళ్ళు బాధపడుతున్నారు. అయ్యో అబ్బో ఎందుకు ఇచ్చాం వీళ్ళకి శరీరం. ఈశ్వరాయ నివేదితం, పరమాత్మకి కైంకర్యం చేసేదానికి ఇచ్చేటప్పుడు అక్కడ ఉపయోగం చేయకుండా ఇలా వెళ్ళిపోతున్నారే. వీళ్ళందరూ వాయినాల్ పాడి తొడుదు వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క. ఇక్కడ ఆర్డర్ ఎట్లా చెప్పారు చెప్పండి చూడండి. ఇక్కడ ఫస్ట్ తొడుదు శరీరంలో, తర్వాత వాయినాల్ పాడి నోరు నుంచి చెప్పేది కరెక్టా. మూడోది ఏమి? మనతినాల్ సిందిక్క. ఇప్పుడు ఏ కార్యం చేసేటప్పుడు ఈ ఆర్డర్లో మనం చేస్తామా? ఎట్లా చేస్తాం చెప్పండి. ఫస్ట్ ఏది వస్తుంది? మనసులో చింతనే. ఫస్ట్ మనసులో చింతనే వస్తుంది. తర్వాత రెండోది ఏం చేస్తాం? వాక్లో మాట్లాడదాం. మూడోది ఏం చేస్తాం? చేతు శరీరంలో కార్యం చేస్తాం. 1, 2, 3 మనసు వాక్కు కాయం. ఇప్పుడు ఆండాళ్ళ తల్లి గారు ఎట్లా చెప్పారు చూడండి. ఎట్లా చెప్పారు? ఫస్ట్ కాయం తొడుదు, రెండోది ఏమి? వాక్కు, మూడోది ఏమి? మనసు. ఈ అమ్మవారికి మ్యాథమెటిక్సే తెలీదు.
క్రమం తెలీదా మన గోదా తల్లి గారికి? ఎందుకు 1 2 3 చెప్పలేదు? మనో వాక్ కాయం చెప్పలేదు. ఏం చెప్పారు? 3 2 1 అన్నారు. కాయం వాక్కు మనసు అంటే మీరు ఏ క్రమంగా కూడా చేయండి, పెరుమాళ్ అనుగ్రహిస్తారన్నారు అమ్మవారు. ఎంత పెద్ద విషయం అది! ఈ క్రమంలో చేస్తే భగవాన్ అనుగ్రహం ఉంటుంది కాదండి. మీరు ఏ క్రమంలో కూడా అక్రమంగా చేయండి, మన సహకారం కూడా లేకుండా చేయండి. ఊరికనే తొడుదు అనేది ఇట్లా చేసి ఇంకా ఇక్కడ ఎక్కడో చూరి నవ్వండి, పర్వాలేదు. అప్పుడు కూడా మీకు భగవద్ అనుగ్రహం ఉంటుంది. మనత్తినాల్సిందిక్క ఏం చేస్తారు? పోయపెడయం పుగుదరువాన్ నిన్ననవం తీయనిల్ తూసాహుం చెప్పు. పోయపెడై అంటున్నారు. పోయపెడై అంటే మనం ఎక్కువ చేసిన కర్మాలు, ఒకటా రెండా? సంచితం అని పేరు. ఇప్పుడు మనం శరీరంలో అవస్థపడుతున్నామే, దీనికి ప్రారబ్ధం అని పేరు. ఇంకా వచ్చేది అని ఉంటుంది, ఆగామి అని పేరు. ఇప్పుడు సంచితమన్నీ పోతుంది, పోయపెడై. వచ్చేది అనేది ఆగామి, పుగుదరువాన్ నిండ్రనవం. ఏమైపోతుంది? తీయినిల్ తూసాహుం. ఒక అగ్నిలో పెట్టిన పంజు అంటారు, దూది అంటారా? ఆ దూది అగ్నిలో పెట్టేటప్పుడు ఏమైపోతుంది? భస్మం అయిపోతుంది. కానీ తర్వాత ఏమొస్తుంది? దాంట్లో ఏమి లేకుండా పోతుంది. అలాగా మీ దగ్గర మీ ఉండే కర్మాలన్నీ కూడా ఏమి లేకుండా నశించిపోతుంది అని ఇక్కడ వ్యాఖ్యానంలో తెలియజేస్తున్నారు మనకి. తీనిల్ తూసాగుం చెప్పు. అండాలి తల్లి గారు తెలుగు వాళ్ళు అయిపోరాయేమో, చెప్పు చెప్పండి. ఏమిది అరవ వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు తెలుగు అయిపోతారో ఏమో. నేను కూడా అందుకోసం ట్రై చేస్తున్నాం. అంత తెలుగు బాగా రాకుండా అయ్యేటప్పుడు ట్రై చేస్తున్నాం, ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే ఆ తెలుగు అనేది మా తాతగారు చెప్తారు, తేట అంటారు. తెలుగు తేట, అరమం అధ్వానం అని తెస్తారు. ఎప్పుడు ఎక్కువ మనకి తెలుగు శిష్యులు ఉండేటప్పుడు తాతగారు ఈ మాటలు చెప్తే ఉంటారు. ఇప్పుడు తీనిల్ తూసాహుం చెప్పు, అందరూ చెప్పండి అని ఈ పాసురంలో చెప్తున్నారు. మనం ఇప్పుడు నెక్స్ట్ పాసురం, 6వ పాసురం. పుళ్ళుం చిలంబినహాన్ పుల్ అరయన్ కోయిల్. ఈ పాసురం నుంచి ఆండాళ్ తల్లి గారు లేపుతున్నారు. గోపికా స్త్రీలందరూ లేవండి లేవండి టైం అయింది అని వెళ్ళి లేపుతున్నారు. ఇది 10 పాసురాలు ఇలా లేపుతారు. 6 నుంచి ప్రారంభం, 15వ పాసురం వరకు ఇలాగా లేపుతారు. ఎల్లే ఇళంగిడియే అని పాసుర పర్యంతం. ఇప్పుడు మొదట్లో చెప్పిన 5 పాసురాల్లో తెలియజేసిన అర్థాలు మళ్ళీ నేను చెప్పేశాను. ఉపాయ ఉపేయ అధికారి నిర్దేశ్యం మొదటి పాసురంలో చెప్తున్నారు. 2వ పాసురంలో నోన్బు అనేదిలో మనం చేయవలసినది ఏది చేయకూడదు అనేది కృత్యాకృత్య వివేకం అని చేస్తున్నారు. 3వదిలో ఈ వ్రతం, ఈ నోన్బు చేసేదానికి అనుమతి దానం చేశారు కదా, దానికోసం భగవద్ అనుభవానికి సహకరించారు కదా. సహకరించే వాడి కోసం మంగళం ప్రార్థిస్తున్నారు, వాడికి సమృద్ధి ప్రార్థిస్తున్నారు. అబ్బోయ్ నేను వచ్చేదానికి మా అబ్బాయి మా అమ్మాయే మా కోరలే కారణమండి, వాళ్ళు కూడా పెరుమాళ్ దగ్గర మంగళాశాసనం ప్రార్థన చేస్తున్నానండి, వాళ్ళు కూడా మంగళమని ప్రార్థన చేస్తున్నారు. అలాగా గోపవృద్ధుడికి ఆ ఊరికి మంగళం ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ? 3వ పాసురంలో నీంగాద శెల్వం నిరైందు. 4వ పాసురంలో ప్రపన్నుడైన వాడికి పరమాత్మ పరమైకాంతి అని పేరు. వీడికి పరమాత్మ విడిచిపెట్టి ఇంకొక వాడు చూడేదానికి లేదు. అట్లా ఉండేవాడికి మిగిలిన దేవతలు కూడా వచ్చి నేను కూడా ఒక కైంకర్యం చేస్తాం, నేను కూడా మీకు ఒక సహకరిస్తానని దేవతలు కూడా వచ్చి చేసేది అనేది 4వ పాసురంలో తెలియజేశారు. ఆడిమడై కన్నా వరుణ భగవాన్ వచ్చి చేస్తున్నారు వీడికి కైంకర్యం. 5వ పాసురంలో భగవత్ అనుభవానికి అడ్డంగా ఉండే దోషాలు కష్టాలన్నీ ఎట్లా పోతుంది అంటే సాక్షాత్ భగవన్నామ అనుసంధానంలో పోతుంది. భగవన్నామ చెప్పేటప్పుడు మన దగ్గర వచ్చే ఏమేమి శ్రేయాంసి బహువిఘ్నాని, ఎంత విఘ్నాలు వచ్చేటప్పుడు కూడా భగవద్ అనుభవం భగవన్నామ అనుసంధానం అనేది అదన్నీ పోగొడుతుంది అనేది 5 పాసురాల్లో తెలియజేశారు. ఇప్పుడు 6వ పాసురంలో లేపుతున్నారు. ఇది ఎందుకంది లేపేది? ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం రెడీ అయిపోయాం, వెళ్ళిపోతాం, నేరుగా వెళ్ళిపోతాం అని వీళ్ళు ఉండవలే కదా. ఎందుకు ఇట్లా ఒక్కొక్క వాళ్ళుగా ఇంకొక వాళ్ళ ఇంటికి వెళ్ళి లేపేది అనేది? ఇది పెద్ద కష్టం. ఎందుకు? అందరూ చెప్తారు 6:30కి వచ్చేస్తానండి అంటారు. అబ్బో ఇప్పుడే కొద్దిగా లేట్గా లేసానండి,
ఇంకా కొద్దిగా టైం పడుతుందండి అని చెప్తారు. ఇప్పుడు నేను మాత్రం వస్తే ఇండిపెండెంటు, నేను లేచి నేను వచ్చేది అనేది సులభంగా అయిపోతుంది. ఎందుకు ఆండాళ్ తల్లి గారు లేపుతున్నారు అంటే మన పూర్వాచారుడు అందరూ వ్యాఖ్యానంలో తెలియజేస్తున్నారు, వీళ్ళు వెళ్ళి పట్టే కృష్ణుడు ఉన్నారు కదా, వాళ్ళు ఎంత పెద్ద మాహాత్మ్యం కలిగిన వాళ్ళు తెలుసా. ఆడివారి పాసురంలో చెప్తున్నారు, ఒక్కసారి నేను పరమాత్మ తిరుప్పార్కడల్ క్షీరాబ్దిలో శయనం చేస్తున్నారు కదా, ఆ చేసిన మాట నేను విన్నాను, మానసికంగా అనుభవంలో దిగాను. అక్కడ పాలాడి నీగిడక్కుం పణ్బై యాన్ కేట్టేయం, చెవిలో వినారు ఆడివారు ఒకసారి, పరమాత్మ సాక్షాత్ ఆదిశేషన్ పైన పార్కడలుల్ పయ్యత్తుయిన్న పరమన్ అలాగా అక్కడ వెంచేసి ఉండేటప్పుడు అని ఈ మాటలు చెప్పేటప్పుడే ఆడివారికి ఏమైపోయింది, కన్నాం సుழலை అన్నారు. కాలాడుం నెంచడియం కన్ సుழலும், అబ్బోయ్ మాకేం తెలియకుండా పోతుందయ్యా, కొద్దిగా మాకు మయకంగా వస్తుంది అంటున్నారు ఆళ్వారు చెప్పేటప్పుడు. అంటే ఏమి, ఆళ్వార్ స్వయంగా స్థిరంగా ఉండకుండా పోతున్నారు. భగవద్ అనుభవంలో వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర స్థిరం లేకుండా పోయేవాళ్ళుగా అయిపోతున్నారు, కింద పడిపోతున్నారు. ఆళ్వారు మూర్ఛగా కింద పడారని చెప్తున్నాం కదా మనం ప్రపంచంలో. సామాన్య విషయాలు చూస్తే ఆళ్వారు ఎట్లా భగవద్ వైభవం వింటే మూర్ఛపడిపోతారు. నమ్మాళ్వారు ఎంత దినాలు మూర్ఛపడిపోయారు, 6 నెలల పూర్తిగా, అలాగా 3 సార్లు మూర్ఛపడారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఆళ్వారికి ఏమైపోతుంది, భగవాన్ ఇలా ఉండేటప్పుడు అంతే, ఇలాగా భగవతత్వం ఎట్లా ఉండే తత్వం అనేది ఒక్కసారి మీరు చూస్తే వింటే మీరు వశం లేకుండా పోతారు. ఎక్కడ పోతారని తెలియదు. పెద్ద నీళ్లు ప్రవాహంగా వెళుతుంది, గంగా ప్రవాహంగా వెళుతుంది. ఒకసారి నేను స్నానం చేసి అక్కడ వెళతానండి అంటే, ఏమండి కనపడలేదు, గంగ తీసుకుని వెళ్ళండి, ఆ ప్రవాహంలో తీసుకుని వెళ్ళిపోయింది కదా. మనం చూస్తాం కదా ప్రకృతిలో. అలాగా భగవద్ అనుభవం అనేది గంగా ప్రవాహం అలాగా. దానికోసం ఏం చేసుకోవాలి మనం, రండి మీరు మా చేతులు పట్టుకోండి, రండి మీరు మా చేతులు పట్టుకోండి, రండి అందరూ అలాగా కలిసి మనం అదిలో దిగుతాం. అప్పుడు ఏమవుతుంది, అందరికీ స్థిరత్వం ఉంటుంది, మళ్ళీ వచ్చేదానికి అవుతుంది. అందుకోసం వీళ్ళందరూ ఒకవాళ్ళు లేపుకొని అందరూ గోష్ఠిగా వెళుతున్నారు. ఇది ఒకటి. రెండోది చెప్తున్నారు కారణం, వేదం వల్లార్களை கொண்டு విన్నోర్ పెరుమాన్ తిరుప్పాదం పణిందు. అంటే మనకి భగవత్ సన్నిధానంలో భగవాన మనం వెళ్ళి సేవించే ముందుగా భాగవతోత్తముడు ఆచార్యుడైన వాడొక్క పురుషకారం వాళ్ళ పట్టుకొని మనం పెరుమాళ్ళ దగ్గర వెళ్ళిపోవాలి అని మనకి శాస్త్రం తెలియజేసిన అర్థం. ఎందుకంటే ఆచార్యుడు లేకుండా పరమాత్మ పట్టేది ఉపయోగం లేదు మనకి అంటున్నారు. అందుకోసం పరమ భాగవతోత్తముడు యొక్క సహకారంతో మనం భగవత్ పాదార విందములు వెళ్ళి శరణాగతి చేసేది అనే ఒక క్రమం కూడా ఇక్కడ అనుష్ఠానం చేస్తున్నారు. మూడోది, వాళ్ళకి అందరూ కలిసి భగవద్ అనుభవం చేసేదే ఆనందం కలిగే విషయం. పరమాత్మకి అదే ఆనందం, వీళ్ళందరికీ కూడా కుడిరుందు. ఇప్పుడు అనుకోండి, నేను మాత్రం ఫోన్లో మాత్రం చెప్తున్నానంటే ఫోన్లో చెప్తే ఉంటాం, వీళ్ళందరికీ నేను ఉంటానని తెలుసు, వీళ్ళందరూ మళ్ళీ కనిపిస్తారా అంటే ఉన్నారండి అని చెప్తారు కదా. మనం చూసేటప్పుడు పూర్తిగా ఇప్పుడు అందరూ ముందుగా చూసి మనం చెప్పేటప్పుడు ఎట్లా అవుతుంది, అబ్బోయ్ మనకే ఒక ఉత్సాహం కలుగుతుందండి. బాగా వింటున్నారు అందరూ కూడా అద్భుతంగా శ్రద్ధగా, ఎక్కడ ఉండేటప్పుడు కూడా వింటున్నారు. ఇప్పుడు అమెరికాలో ఉండేవాళ్ళు నిద్రపోకుండా వింటున్నారు ఎదురుపావేలో, వాళ్ళు లేపకుండా మనం చెప్పేదానికి అవుతుంది. ఎంత భాగ్యం మనకి కూడా. ఇప్పుడు నేరుగా అందరూ కలిసి మనం ఉండేటప్పుడు అక్కడ ఉండే అనుభవం ఎట్లా ఉంటుంది, కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుందండి. దానికోసం ఇంకొక కారణం తెలియజేస్తున్నారు, ఈ గోష్ఠిలో ఒక్కవారు లేకుండా పోతే అది ఆండాళ్ తల్లి గారికి వాళ్ళకి అనుభవం లేకుండా పోతుందా, ఒకవాళ్ళకి భగవద్గుణభవం వాళ్ళకి లేకుండా పోతే సాక్షాత్ వీళ్ళకి అది లేకుండా పోయేలాగా దానికోసం అందరికీ భగవద్ అనుభవం అనేది లభించవల అనేది ప్రార్థన. ఏకస్వాదు నబుద్ధీత, మంచిదైన ఒక విషయం మీకు దొరికితే అది మీరు మాత్రం వెళ్ళి తినకూడదు. ఏం చేయాలి, మన తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇచ్చి మనం అది తీసుకోవాలి అని తెలియజేస్తున్నారు. ఆ క్రమంలో ఈ పాసురంలో ఒక్కొక్క వారుగా లేపుతున్నారు ఆండాళ్ తల్లి గారు. ఇప్పుడు 6వ పాసురం ఒకసారి అనుసంధానం చేసుకుంటామా. ఉళ్ళుం చిలంబినహాన్ ఉள் அரையன் கோயில் வெள்ளை வெளிசங்கின் பேரழகிய
பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் தலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோர் ఎంపావాయ్. మొదట్లో ఒక గోపికా స్త్రీలు ఎలిగి వెళ్ళి లేపుతున్నారు. వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళంటే న్యూ అడ్మిషన్, ఇప్పుడే భగవద్భక్తికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? జూనియర్, చాలా జూనియర్. అడ్మిషన్ ఎప్పుడు వచ్చింది మీకు అంటే నిన్నే వచ్చిందండి. కృష్ణ భక్తి యూనివర్సిటీలో ఫస్ట్ అప్పుడే లాస్ట్ నేనే అడ్మిషన్ అయ్యింది. సీనియర్ ఉంటారు, వాళ్ళందరూ ఏమి జూనియర్ చూస్తే అలా చేయకూడదు, మనమందరూ సీనియర్ అండి చెప్తారు కదా. ఇక్కడ కూడా కమిటీలో ఉన్నారా సీనియర్ అండి? సీనియర్ అనే వాడికి కొద్దిగా ఎక్కువ పవర్ కొద్దిగా ఉంటుంది, వాడికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది, ఎట్లా చేసేది ఎట్లా చేయకూడదు అని తెలుస్తుంది వాడికి. ఈ కొత్తదిగా జూనియర్ వచ్చారు కదా, వాళ్ళకి అంత పెద్దదిగా తెలియదు. అప్పుడప్పుడు ఎక్కువ తప్పు చేస్తారు. స్వామి అప్పుడప్పుడు జూనియర్ దగ్గర ఇలాగా చెప్తే ఉంటే వాడి కోపం వస్తుంది. మీరు కూడా ఒకరోజు జూనియర్గా ఉందే కదా, ఇప్పుడు సీనియర్గా వచ్చారు చెప్తారు కదా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు జూనియర్ ఎట్లా చెప్పేదానికి అవుతుందంటే పిళ్ళాయ్ పిళ్ళాయ్ అంటున్నారు. పిళ్ళాయ్ అంటే చిన్న పిల్ల. ఏమి చిన్న పిల్ల? భక్తిలో ఇప్పుడే మొదటడి పెట్టారు. భగవద్ అనుభవం తెలుస్తుంది కానీ లోతైన భగవద్ అనుభవం తెలియదు. అదేమి లోతైన భగవద్ అనుభవం అంటే భాగవతుడు సహితంగా భగవద్ అనుభవం చేసుకోవాలి అనే విషయం తెలియదు వీడికి. ఇప్పుడు ఊరికనే ఫస్ట్ స్టాండర్డ్లో ఉంది ఆ అమ్మ, అంతే, ముందుగా రాలేదు. ఇప్పుడు వాళ్ళ లేపుతున్నారు, పిళ్ళాయ్ ఎడుందిరాయ్. లేపేటప్పుడు పొద్దు అయిపోయింది అని చెప్పవాలి కదా, సూర్యుడు వచ్చే సమయం వచ్చిందమ్మా లేవండి అని చెప్పవాలి కదా. అప్పుడు దానికి ఒక్కొక్క లక్షణాలు తెలియజేస్తున్నారు. అడయాళం అంటారు మనకి, గుర్త. ఓకే, మంచిది. ఒక్కొక్క గుర్తు గురించి చెప్తున్నారు. చూడు, ఇప్పుడు పక్షులందరూ లేచింది అని చెప్పేదానికి ఇది ఒక్కొక్క మాట చెప్పి వాళ్ళు లేపుతున్నారు. అప్పుడు లోపల నుంచి అలా కాదండి, ఇంకా టైం అవ్వలేదండి, ఇంకా టైం అవ్వలేదు అని చెప్పేవాళ్ళు లోపల ఉండేది స్త్రీ. ఇది ఎట్లా అనేది ఈ పాశ్రమంలో మనకి పెరియబాచాన్బిళ్ళై తెలియజేస్తున్నారు. ఇది ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం చూస్తాం. పుళ్ళుం చిలంబినహాన్ ఉள் அரையன் கோயில் வெள்ளை விழிசங்கின் பேரரవం కేట్టిలయో. పుళ్ళుం శిలంబినహాన్ అంటున్నారు ఆశ్చర్యంగా. చూడు, పక్షులందరూ కూడా అద్భుతంగా ఒక స్వరం వాళ్ళ దగ్గర నుంచి, పక్షులందరి దగ్గర నుంచి ఒక అద్భుతమైన స్వరాలు నాకు వినిపిస్తుంది ఇక్కడ. ఎంత ఆశ్చర్యంగా పక్షులు కూడా లేచింది చూడు అని చెప్తున్నారు ఇక్కడ. ఓ అట్లనా వీళ్ళు చెప్తారు. ఫస్ట్ మీరు లేసారా? అవును, మనం లేసాము కదా, మనమందరూ. ఇదే కూడా పొద్దు అయిపోయింది అనేది మీకు తెలియదా అంటే అనిద్రహ సతతం రామ. అలాగా మీరందరూ ఎట్లా ఉండేవాళ్ళు? నిద్ర అనేది లేకుండా ఉండేవాళ్ళు. మీరు బయట ఉండేవాళ్ళందరూ ఎట్లా ఉండేవాడు? ఎప్పుడు కృష్ణ భక్తిలో ఉండేటప్పుడు వాడికి నిద్ర అనేది తెలీదు. ఎప్పుడు భగవద్గుణానుభవం, భగవాన్ గురించి ఆలోచించేదానికి ఉండే శ్రీరంగ క్షేత్రంలో ఈ 20 దినాలు ఉత్సవంలో మీరు చూస్తే పెరుమాళికి మాత్రం సెందామரை కണ്ണన్ అనేది రెడ్డుగా ఉండేది కాదు. వాళ్ళొక ఈ నేత్రం ఇక్కడ కైంకర్యంలో ఉండే వాళ్ళ దగ్గర కూడా అలా కనిపిస్తుంది. ఎందుకు? వాళ్ళకి పొద్దు నుంచి రాత్రి వరకు కైంకర్యం అలాగనే వెళ్ళిపోతుంటారు పూర్తిగా 20 దినాలు. పొద్దు నుంచి తిరుపల్లి నుంచి ప్రారంభం, మళ్ళీ రాత్రి పెరుమాళ్ అరవనే అమలు చేసేదానికి టైం మంది 11, 11:30, మళ్ళీ 11:02 లేయాలి. ఇప్పుడు అలాగా బయట ఉండే వాళ్ళందరికీ నిద్ర అనేది ఉండేదా అని అడిగితే మీకు నిద్రయే లేదు. దానికోసం మీరు వచ్చినది అనేది పొద్దయింది అనేది నేను చెప్పేదానికి కాదన్న. సరే పర్వాలేదు, పక్షులన్నీ లేచింది చూడు అని చెప్పేటప్పుడు పుల్లుం శిలంబినహాన్, పక్షి ధ్వనిలు వినపడుతుంది కదా మీకు.
మీరు ఊరికనే ఉండేవాళ్ళ మీరందరూ? మీరు లేసారంటే ఏం చేస్తారు? వెళ్ళి పక్షులు లేపుతారు. మీరు చేసే అడావడిలో పక్షులు కూడా లేచింది. దానికోసం అది కరెక్ట్ అయిన ఒక అడయాళం కాదు. అడయాళం ఏం చెప్తారు మీరు? గుర్తు కాదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. పుళ్ళుం శిలం వినహ అని ఇక్కడ పిళ్ళైయాళ్వాన్ అని ఒక మహానుభావుడు, కూరత్తాళ్వాన్ ఒక శిష్యుడు. ఆ పిళ్ళైయాళ్వాన్ అని పేరు. పరమ భాగవతోత్తముడు. ఆశ్చర్యమైన శాస్త్రాలన్నీ తెలుసుకునేవాడు స్వామివారు. వాళ్ళు చెప్పిన ఒక మాట ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆత్మకు సుఖకరమైన ధ్వని ఏది తెలుసా? ఒకవాళ్ళు చెప్తారు మాకు ఈ మ్యూజిక్ వింటే అది సుఖకరగండి. ఇంకొక వాళ్ళు చెప్తారు మన ఇంట్లో వెళ్ళి మనకి ఒక శబ్దం ఒక పాట ఏమో పెట్టుకుంటే అది మాకు సుఖకరం. ఇంకొక వాళ్ళు రామనామం అది చెప్పేటప్పుడు మాకు సుఖకరం. ఇలాగా చెప్తారు. ఇప్పుడు ఉండే యంగ్ జనరేషన్కి వెళ్ళి అడిగితే రాక్ మ్యూజిక్ పెడితే సుఖకరం అంటే, మ్యూజిక్ పేరులో ఏమొచ్చింది చూడండి, రాక్ వచ్చింది. రాయి నుంచి వచ్చే శబ్దం ఎట్లా ఉంటుంది? అబ్బోయ్ పెద్ద హడావుడిగా కనిపిస్తుంది మూకు. మనకి అది వింటే హార్టే ప్రాబ్లం అయిపోతుంది. అబ్బో ఎంత కష్టంగా అది కొడతారు, ఎంత వేగంగా. అది చూసి వీళ్ళకి ఆనందం అని చెప్తున్నారు. పిళ్ళైయాళ్వాన్ దగ్గర వెళ్ళి అడిగితే ఇదన్నీ ఎందుకు? ఇదన్నీ ఉపయోగం లేదు మనకి. ఏది ఉపయోగమైన విషయం? పొద్దున మనం లేసేటప్పుడు ఈ పక్షి ధ్వని వస్తుంది కదా, ఇది దాటి ఆత్మకు సుఖకరమైన ధ్వని ఎక్కడ లేదన్నారు. ఏమి పిళ్ళైయాళ్వాన్ పక్షి ధ్వనిల గురించి ఇంత పెద్దదిగా చెప్తున్నారు? ఎందుకు ఈ వైభవం చెప్తున్నారు? పొద్దున మనం ఇంకా లేయలేదు. ఈ పక్షులన్నీ లేచి చెప్పిన మాట ఎట్లా ఉంది అంటే, అబ్బోయ్ లేయండి రంగనాథ కైంకర్యానికి టైం వచ్చింది లేయండి అని చెప్పే మాటలుగా కనిపిస్తుందా వాళ్ళకి. భగవద్ ఆరాధానికి ఉండే కాలం చూపిస్తుంది, సూచన చేస్తుంది. వాళ్ళొక ధ్వని అట్లా వింటున్నారు పిళ్ళైయాళ్వాన్. దాని దాటి ఆత్మకు సుఖకరమైన ధ్వని ఎక్కడ లేదు, ఎప్పుడు లేదు అని తెలియజేశారు. మీరు తిరుమలకి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద నీళ్లు వస్తుంది, వాటర్ ఫాల్స్ అంటారు కదా మనం చెప్పేటప్పుడు. అది ఆళ్వార్ పాసురంలో చెప్పారు. తెరిగుడల అరువి తిరువేంగడత్ అని పేరు చెప్పారు. అదేమి తెడిగురల అరువి అని పేరు ఎందుకు చెప్పారు అంటే, శబ్దం వస్తుందా అది పెద్దదిగా నీళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు. ఏమి శబ్దం అనేటప్పుడు ఇక్కడ వ్యాఖ్యానం చెప్తున్నారు నంబిళ్ళయి. తిరువేంకటముడయాన్ కైంకర్యంలో ఆశ కలిగిన వాళ్ళందరూ రండి రండి అని శబ్దం. అక్కడ వెళ్ళేటప్పుడు జరగండి అది వేరే. ఇక్కడ వచ్చేటప్పుడు ఆశ కలిగిన వాళ్ళందరూ రండి రండి. ఏది చెప్తుంది? తెడిగురల అరువి. అలాగా పుళ్ళుం చిలంబినహాన్. అది మీరు చెప్పినది గుర్తు, అది కాదు, కరెక్ట్ కాదు. నెక్స్ట్ రెండోది చెప్తున్నారు. పుల్ అరయన్ కోయిల్ వెள்ளై విళిసంగిన్ పేరరవం కేట్టిలయో. పుల్ అరయన్ కోయిల్. పుల్ అంటే పక్షి, అరయన్ అంటే నిర్వాహకుడైన వాడు, తర్వాత కో అంటే రాజా, ఇల్ అంటే వాడు ఉండే స్థానం. పక్షి అంటే సామాన్యంగా ప్రపంచంలో ఉండే అన్ని పక్షులకి పుల్ అని చెప్పేదానికి అవుతుంది. పుల్ అరయన్ అంటే పక్షికు రాజాగా ఉండేవాళ్ళు ఎవరంటే గరుడడు. ఆ గరుడాళ్వారికి కో రాజాగా ఉండేవాళ్ళు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు, కృష్ణ భగవాన్. వాళ్ళు ఉండే ప్లేస్ ఏది? నందగోపన్ ఇల్లు, అదే కోయిల్ అని ఒకటి ఇది చెప్పారు. ఇంకొకటి అర్థం తెలియజేస్తున్నారు. అలా కాదండి, పుల్ అంటే పక్షి రాజుడైన గరుడరే. పుల్ అరయన్ అంటే గరుడికి నిర్వాహకుడైన పరమాత్మ. కోయిల్ అంటే వాడు వెంచేసే ఉండే సన్నిధానం, గుడి. ఏమండి, కృష్ణుడే భగవానే సాక్షాత్ అవతరించారు అక్కడ తిరువాయిపాడిలో. అక్కడ సపరేట్గా ఒక గుడి ఉంటుందా? ఇక్కడ ఇప్పుడు అలా అనుకోండి, సాక్షాత్ రామచంద్రమూర్తి ఇక్కడ నడిచి వెళుతున్నారు, ఇక్కడ అన్ని చూస్తున్నారంటే ఎవరు రంగనాథ దగ్గర వెళుతారు? అక్కడ గుడి ఆవశ్యకమా అంటే రాస్తున్నారు వ్యాఖ్యానంలో, ఆవశ్యకం ఉంటుంది. ఎట్లా చెప్తున్నారు? రాముడు వారు పుట్టి అవతరించి నడిచి ఉండే అయోధ్యలో కూడా వెళ్ళి అందరూ సేవించేదానికి ఒక గుడి ఉందండి. ఎవరు? వాళ్ళే శ్రీ రంగనాథుడు. రాముడు వారు దాటి వాళ్ళు వెళ్తారు, సేవ అక్కడ చేస్తారు.
ఎక్కడ మనం చూసేదానికి అవుతుంది? శ్రీరామాయణంలో వాల్మీకి తెలియజేస్తున్నారు, సహపత్న్యా విశాలాక్ష్య నారాయణముపాగమత్. సహపత్న్యా దశరథ చక్రవర్తి రాజ్యం రేపు మీకేయ రాజ్య పట్టాభిషేకాన్ని చెప్పిన వెంటనే పెరుమాళ్ పిరాటి ఇద్దరు వెళ్ళి అక్కడ పూజ చేస్తున్నారు. ఎక్కడ? వాళ్ళొక కులదైనమైన రంగనాథుడికి. పెరుమాళ్ ఎవరు? సంప్రదాయంలో పెరుమాళ్ అంటే ఎవరు? రామర్ వారు. పెరుమాళ్ అంటే ఎవరు? రామర్ వారు. అలాగా పెరుమాళ్ పూజించిన పెరుమాళ్ ఎవరు? రంగనాథుడు. దానికోసం రంగనాథుడికి పెరియ పెరుమాళ్ అని పేరు వచ్చింది. ఎందుకు పెరియ పెరుమాళ్? పెరుమాళ్ పూజించారు. పెరుమాళ్ అంటే ఎవరు? రామర్ వారు. రామర్ వారు పూజించిన పెరుమాళి కోసం వాళ్ళకి పేరేమి? పెరియ పెరుమాళ్. పెరియ పెరుమాళ్ సంబంధంలో అన్ని పెద్దది అని అయిపోయింది. పెరియ పెరుమాళ్ ఉండే గుడికి పేరేమి? పెరియ గోయిల్. పెరియ పెరుమాళ్ భార్య ఉన్నారే వాళ్ళ పేరేమొచ్చింది? పెరియ విరాట్టియార్. ఇక్కడ మధ్యాహ్నం తళిగా అవుతుంది పెరుమాళికి, దానికి పేరు పెరియ అవసరం. పెద్ద కొట్టుతారు మోళం, దానికి పేరేమి? పెరియ మోళం. ఇక్కడ పెద్ద మణి ఉంటుంది, దానికి పేరేమి? పెరియ మణి. అన్నీ పెరియ పెరుమాళ్ సంబంధం. పెరియ తిరువడి ఉన్నారు, గరుడని పెద్దదిగా చూపిస్తారా మీరు? అన్ని పెరియ పెరుమాళ్ సంబంధం. ఇప్పుడు అక్కడ కూడా ఒక గుడి ఉంది కదా, అక్కడ కూడా రామర్వారు పుట్టిన క్షేత్రం ఉంది కదా. అలాగా కృష్ణుడు అవతరించిన తిరువాయిపాడిలో కూడా ఒక గుడి ఉంది. అది పేరేమి? పుల్ అరయన్ కోయిల్. అక్కడ ఒక శంఖధ్వని వినపడుతుందా వీళ్ళందరికీ? వెళ్ళై విలిసంగిన్ పేరరవం కేఠిలయు. తెల్లగా ఉంటుంది, శంఖం అంటే తెల్లగా ఉండేది కదా. అక్కడ ఆ శంఖధ్వని ఉంటుంది. అదేమి శంఖం ఎప్పుడు చెప్తే ఎప్పుడు ఇలాగా పెడితే ఉంటారు. శంఖధ్వని పొద్దు నుంచి రాత్రి వరకు ఇలా కాదు కాదు, ఇది పొద్దు అయింది, అందులో రండి భగవత్ కైంకర్యానికి అని చెప్పే శంఖధ్వని. వెళ్ళై విలిసంగిన్ పేరరవం. పెద్దదిగా పిలుస్తున్నారు చూడండి. ఇక్కడ రంగనాథుడు పొరపాటు బయలుదేరుతున్నారు. మీకు ఇంట్లో ఉండేటప్పుడు తెలుస్తుందా? ఇక్కడ ఎట్లా తెలుస్తుంది? యూట్యూబ్ అన్నారు. అబ్బోయ్, యూట్యూబ్ లేదు ఇప్పుడు. పెద్ద ఒక వేటు పెడతారు అక్కడ, చూసారా? ఒక సౌండ్, అదేమిది? క్రాకర్. వెడి అనేది ఏం చెప్తాం మీరు? మనం పెరుమాళికి పొరపాటు అయ్యేటప్పుడు, మీరు ఇప్పుడు 6:30 పొరపాటు అయ్యేటప్పుడు పెద్దదిగా వెడి వినిపిస్తుంది మీకు. అవుట్ అవుట్ అంటారా? అది ఎప్పుడు పెరుమాళ్ లోపల నుంచి బయట వచ్చేటప్పుడు, బయట నుంచి లోపల వెళ్ళేటప్పుడు ఇది అవుట్ ఇక్కడ వినిపిస్తుంది కదా. అలాగా పేరరవం, పెద్ద శబ్దం అది. ఆ శంఖధ్వని అది కేట్టిలయో. మీ చెవిలో వినపడలేదా? అది వినపడకుండా బాగా నిద్రపోతున్నావే. ఇది నిద్ర అనేది ఒక వాళ్ళకి గిఫ్ట్. మీరు ఏమైనా చేయండి, వాళ్ళు లేచేదానికి లేదు. ఏమేమి జరిగేటప్పుడు కూడా తర్వాత లేచిన వెంటనే ఏమి పిలిచారా నన్న? అబ్బో ఇంతసేపు కొడుతున్నాం. ఇంకొక వాళ్ళకి ఒక చిన్న శబ్దం, లైట్గా డోర్ తీసి చిన్న సౌండ్ అంటే ఏమైంది అంటారు. పోయి నిద్ర రాలేదా? మాకు ఏమన్నా సౌండ్ వస్తే నిద్రపోతుంది. ఇప్పుడు ఎవరు గిఫ్ట్ అంటే చూడండి, బాగా నిద్రపోయేవాడు. అలాగా వీళ్ళు నిద్రపోతుంది. పేరరవం గట్టిలయో. అంత పెద్ద శబ్దం మీకు వినపడలేదా? పిల్లాయి ఎడుందిరాయి. పిల్లాయి అనేటప్పుడు చిన్న అమ్మాయి. ఎందుకు? ఇంకా భగవద్భక్తి పూర్తిగా రాలేదు. భగవద్భక్తి లోతుగా వెళ్ళిపోవాలి. చదివేదానికి అందరూ ముందుగా వెళతారు. స్వామి నేను చదవాలండి. ఏమి? CA బాగా చదువయ్యా. వెళ్ళారు 1 సంవత్సరం, 2 సంవత్సరం, 10 సంవత్సరం, 5 సంవత్సరం, ఏమవుతుంది అంటారు. మళ్ళీ చదువుతే ఉన్నానండి. ఎందుకయ్యా అన్న? అది పేరు వచ్చిందండి, ఒక పేరు. ఏమి? CA అంటే చార్టర్ అకౌంటెంట్ కాదండి, కమ్ అగైన్. మళ్ళీ వచ్చేయండి, మళ్ళీ వచ్చేయండి. అందులో ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క రకంగా వెళతారు. ఒక వాళ్ళు ఒక వరకు వెళతారు. నెక్స్ట్ ఒక స్టేజ్ ఫౌండేషన్, ఇంటర్, రకరకాలుగా ఉంటుంది దాంట్లో. ఒక్కొక్క స్టేజ్లో వెళ్ళిపోయి అబ్బోయ్ ఇంక పైన వద్దయ్యా, ఎందుకు మాకు పెళ్లి చేయాలంటున్నారు, జాబుకు వెళితే కానీ ఇదిలో వెళితే ఏమైపోతుంది. అలాగా భగవద్భక్తిలో కూడా స్టేజ్ ఉంది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క వాళ్ళు నిలబడిపోతారు. చాలండి ఒకసారి రంగనాథుడు చూస్తున్నాను, అయిపోయిందండి. ఒకసారి అనుభవం ఎత్తుతున్నాను, చాలండి అయిపోయిందంటే మీరు లెవెల్ 1, ఇంకా లెవెల్ 2 రాలేదు. లెవెల్ 2 దాటి లెవెల్ 3 ఉంది. ఇప్పుడు లెవెల్ 1లో ఈ అమ్మాయి ఉంది.
దానికోసం పేరేం చెప్తున్నారు? పిళ్ళాయి. పెరుమాళికి నచ్చిన వాళ్ళంటే లాస్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు నచ్చిన వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. రంగనాథుడి దగ్గర ఎవరు వెళ్ళేటప్పుడు కూడా నవ్వుతారు. మందస్మితేన, ఎంత దొంగతనం చేసిన వాళ్ళు దగ్గర ఉండేటప్పుడు కూడా వీళ్ళు నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి ఏం వికారం ఏముంది మనసులో? ఎవరు వచ్చేటప్పుడు కూడా ఆనందమే వాళ్ళకి. ఇప్పుడు పిళ్ళాయి అని చెప్పేది ఇంకా లెవెల్ 1లో ఉన్నారే మీరు, ఇంకా భక్తిలో లోతుగా వెళ్ళలేదే. ఇప్పుడు సముద్రం వెళ్ళి చూసేటప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? అయ్యో అన్ని సాల్ట్ వాటర్ అండి, ఏం ఉపయోగం? ఒకసారి నీళ్లు తీస్తే సముద్రంలో ఏం కనిపిస్తుంది మనకి? అన్ని ఉప్పు, ఉపయోగం లేదు. ఉపయోగం ఉందా ఆ నీళ్ళతోటే? కొద్దిగా లోతుకు వెళ్ళి చూడండి, అబ్బోయ్ ఎంత అద్భుతమైన విషయాలు అక్కడ ఉంటుంది. అక్కడ మత్స్యం, వాళ్ళు ఎవరు తీస్తున్నారో వాళ్ళకి. తర్వాత ఇంకా లోతుగా వెళితే అక్కడ ముత్తు, తర్వాత ఇంకా లోతుగా వెళితే పెట్రోలియం ప్రోడక్ట్స్ రకరకాలుగా చెప్తున్నారు. సముద్రంలో బయట చూసేటప్పుడు మీకు కనిపించే విషయం వేరు, ఇంకా లోతుగా మనం వెళ్ళేటప్పుడు కనిపించే విషయం ఇంకా వేరు. ఇప్పుడు వరకు కూడా సముద్రం ఎంత లోతుగా ఉండేది అని తెలియదు అంటున్నారు సైన్స్లో. అంత ఆశ్చర్యపడుతున్నారు సృష్టి గురించి. ఇప్పుడు భగవద్భక్తి అనేది అంత లోతుగా వెళ్ళేది లేదండి. నేను లెవెల్ 1 వచ్చాను చాలండి అంటే పెరుమాళ్ళు నవ్వుతే విడిచిపెడతారు. ఇప్పుడు పిళ్ళాయి భగవద్భక్తిలో పెరగవాలంటే ఏం రావాలి మీకు? భాగవత పర్యంతం ఆ భక్తి రావాలి. అప్పుడే భగవద్భక్తిలో మీకు మెచ్యూరిటీ వచ్చింది, ఒక పాస్ గ్రేడ్ వచ్చేదానికి అయ్యింది అనే మాట ఇక్కడ. అలా రాకుండా ఉండే అమ్మాయి, దానికోసం పిళ్ళాయి ఎడుందిరాయ్. టైం అయింది లేవండి, లే మనీ అయి టైం అయిపోయింది అని చెప్తున్నారు ఇక్కడ. ఎడుందిరాయ్. ఇప్పుడు మనం వెళ్ళే కార్యం ఏమి? ఇప్పుడు భగవద్భాగవత కైంకర్యానికి వచ్చేటప్పుడు ఆ కార్యంలో మనం చేయకుండా నిద్రలో ఉండేటప్పుడు ప్రయోజనం అవుతుందా? ఒకసారి లక్ష్మణస్వామి రామరవారి కైంకర్యానికి వెళ్లకుండా నిద్రపోయారు. టైం అయిపోయింది వనంలో. పెరుమాళ్ళు లేపారు, లక్ష్మణ టైం అయింది కదా. ఎప్పుడు రామరవారు నవ్వుతే చెప్తారు అన్నీ కూడా. పరమసాత్వికుడైన పురుషుడు, శ్రీశ్రియ పరమసత్వ సమాశ్రయక్క, పరమసాత్వికం కలిగిన రామరవారు వాళ్ళు లేపుతారంటే లక్ష్మణుడికి అంత లజ్జ వచ్చింది. అబ్బో ఏమిది, మా అన్నగారు నన్ను వచ్చి లేపుతారంటే ఇదేమిది, క్రమం మారిపోయింది, అక్రమంగా ఉండేది. ఆ రోజు ఒక సంకల్పం చేసుకున్నారు, ఏమి ఇంక పైన నిద్ర అనేది లేదు. ఎంత సంవత్సరానికి లేదు? 14 సంవత్సరానికి లేదు అన్నారు. అనిద్ర, పూర్తిగా నిద్ర లేకుండా ఉండేవాళ్ళుగా అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు నిద్రపోతున్నావే ఏం ప్రయోజనం? పిళ్ళాయ్ ఎడుందిరాయ్. అప్పుడు చెప్తున్నారు, పేయిములై నంజుండు కళ్ళచ్చగడం కలక్కడియ కాళోచి வெள்ளத்தரவில் தீலமர்ந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் యోగిகளும் వెళ్ళ ఎడుందు అరియన్న పేరరవం. ఇప్పుడు నిద్ర నుంచి లేచి మనం చేయవలసిన కార్యమేమి? భగవానికి మంగళాశాసనం. పరమాత్మకి ఎందుకు మంగళాశాసనం చేయాలి అంటే ఎక్కువ పెరుమాళికి ఆపత్తు కనిపిస్తుంది. తిరువాయిప్పాడిలో పుట్టేదన్నీ కూడా అసురుడుగా ఉంటున్నారు, మంచిది ఎక్కడ దొరకలేదు మనకి, భయపడుతున్నారు. ఏమో ఒక స్త్రీ రూపం తీసుకొని వచ్చింది, కృష్ణుడికి నేను పాలు ఇవ్వాల అనేది, చూస్తే ఒక పూదనగా అయిపోయింది పెద్దదిగా. అబ్బో ఇదేమీ ఆసుర ప్రకృతి. పేయిములై నంజుండు, పెరుమాళికి ప్రీతిగా మీరు ఏమిచ్చేటప్పుడు కూడా తీస్తారు. వాళ్ళు ఏమిచ్చింది ప్రీతిగా? విషమిచ్చింది. ఆ విషం తీసేటప్పుడు పెరుమాళ్ ఎక్కువ ఆశ కలిగి విషంతోటే వాళ్ళ ప్రాణాన్ని కూడా తీసుకున్నారు. పేయిములై నంజుండు. తర్వాత కళ్ళచ్చగడం, పూదన అనేది బయట నుంచి వచ్చినది, కంసుడు పంపించారు ఎక్కడో. ఇక్కడ యశోద పిరాటి గారు కృష్ణుడికి రక్షకి ఏం పెట్టారు? ఒక చక్రం పెట్టారు. ఆ చక్రంలో అసుర ఆవేశం అయింది, చకటాసురన్ అని పేరు వాళ్ళకి. ఆ అసురుడు వచ్చేటప్పుడు ఇప్పుడు భయపడుతున్నారు. బయట నుంచి వచ్చేదంటే ఓకే, లోపల ఉండేటప్పుడు ఏ వస్తువు రక్షకి పెడుతున్నామో అదే ఆసురాగా అయిపోతే అయ్యో ఏమైపోతుంది, భయపడుతున్నారు. కళ్ళచ్చగడం కలక్కడియ కాళోచి. పెరుమాళ్ ఆ పాదంతోటే ఆ సకటాసురం వధం చేశారు. ఎట్లా?
పాలు కావాలి అని ఏడుస్తే ఒక అబ్బాయి ఎట్లా ఏడుస్తారో అలాగా ఏడ్చి భగవాన్ చేసిన కార్యం. కళ్ళచ్చగడం కళక్కడియ కాళోచి. కాళోచి వాడు ఒక పాదం ద్వారా అది సంహారం చేశారు. ఎవరు సంహారం చేశారు? శకటాసురన్. ఇప్పుడు పూదనవధం శకటాసుర వృత్తాంతం ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే, కృష్ణుడికి ఆపత్తు అని చెప్పేటప్పుడు నిద్ర ఎట్లా వస్తుంది వీడికి? భగవద్భక్తి కలిగిన వాళ్ళంటే, ఇప్పుడు చూడండి, మీరు నిద్రపోతున్నారు, ఇంకో ఒక రూమ్లో మీ అబ్బాయి మీ అమ్మాయి ఎవరో నిద్రపోతున్నారు. ఇప్పుడు అందరికీ సెపరేట్గా అయిపోయింది కదా. ముందుకంటే అందరూ ఒకే ఇదిలో ఐ నీడ్ ప్రైవసీ అంటారు. ఇప్పుడు అక్కడ నిద్రపోయేటప్పుడు మా కడుపులో చాలా ఎక్కువ పెయిన్ ఉంటుందమ్మా అని చెప్తే, నేను నిద్రపోవాలి తర్వాత చూస్తాను చెప్తారా మీరు? అబ్బో ఏమైపోయింది, వస్తున్నాం, ఏమన్నా మెడిసిన్ ఇస్తామా మీకు, లేకపోతే డాక్టర్ వెళతామా? ఎంత చెప్తారు మీరు? ఎందుకు? సంబంధం కలిగినవాడు. అది మాత్రం కాదు, అంత ప్రేమ మీకు వాళ్ళపైన. మీకు భగవత్ సంబంధం వచ్చేటప్పుడు మ్యూట్ అయిపోయిందా? వచ్చిందా? భగవత్ సంబంధం కలిగిన వాళ్ళంటే వాళ్ళకి భగవాన్ పైన సంబంధ జ్ఞానం ఉండవల. చూడు, పరమాత్మ రంగనాథుడు ఎవరండి? ఎప్పుడైనా మాకు కష్టమైతే వెళ్ళి ఒకసారి అడిగి దండం పెట్టి వస్తాను, అంతే సంబంధం నాకు వారికి. అప్పుడు భగవత్ సంబంధ జ్ఞానం రాలేదు మీకు. శివజనభూషణంలో ఒక సూత్రం చెప్తున్నారు. పెరుమాళికి అర్చావతారంలో వేంచేసి ఉండే భగవాన్ గురించి మనం ఆలోచిస్తే ఎప్పుడూ మన మనసులో ఒక భయం ఉండవల అంటున్నారు. ఎందుకు? ఎన్ వరుగరదో దివ్యదేశంలో ఉండే భగవానికి ఏం ఆపత్తు వస్తుందో అని భయపడి ఉండేవాడికి శ్రీవైష్ణవుడు అని పేరు చెప్పారు. అట్లా అంటే భగవానికి ఒక ఆపత్తు అనేటప్పుడు నువ్వు నిద్రపోతుంటే అప్పుడు భగవత్ సంబంధం వచ్చిందా మీకు? కాదు. శ్రీరంగ క్షేత్రంలో 12,000 శ్రీవైష్ణవులు ప్రాణనిచ్చారు. 12,000 శ్రీవైష్ణవులు, 12,000 పీపుల్. ఎప్పుడు? 1328. మీరు శ్రీరంగ క్షేత్రంలో ఇప్పుడు మనం ఉండేది 2025లో ఉన్నాం కదా. మనం ఉండేది కూడా ఇప్పుడు దానికి ఎంత దినాలు 48. అదే అంటే పెరుమాళ్ రంగనాథుడు కూడా ఇక్కడ 48 సంవత్సరాలు లేదు శ్రీరంగ క్షేత్రంలో, బయట వెళ్ళిపోయారు. మనమందరూ టూర్ వెళ్తాం కదా, రంగనాథుడు టూర్ వెళ్ళిపోయారు. వాళ్ళొక టూరు, పెద్ద టూరు, 48 సంవత్సరాలు వెళ్ళిన టూరు. ఎప్పుడు బయలుదేరారంటే 1323. ఇప్పుడు నుంచి మనకి ఒక 700 years బిఫోర్, 702 years బిఫోర్. ఇప్పుడు మనం ఉండేది 2025. ఆ 1323లో పెద్ద యుద్ధం జరిగిన విషయం ఇక్కడ. ముస్లిం ఇన్వేషన్ అప్పుడ, మొహమ్మరియన్ ఇన్వేషన్స్ ఇక్కడ జరిగేటప్పుడు అప్పుడు 12,000 శ్రీవేష్ఠులు వాళ్ళు ప్రాణనిచ్చారు శ్రీరంగ క్షేత్రంలో పెరుమాళ కాపాడేదానికి. ఎక్కడ అంటే ఇప్పుడు కూడా ఉంది అది, యాత్రి నివాస్ ముందుగా పండ్రియాళ్వాన్ కలగం, పండ్రియాళ్వాన్ మేడు అని పేరు. శ్రీరంగం అన్ని హిస్టారిక్ ప్లేస్ అండి. ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క హిస్టరీ జరిగింది శ్రీరంగ క్షేత్రంలో. హిస్టరీ తెలుసుకునే వాళ్ళకి మాత్రమే మనం చేయవలసిన కర్తవ్యంలో గుర్తొస్తుంది. హిస్టరీ తెలియకుండా పోతే ఉపయోగం లేకుండా పోతుంది మనకి. మన పిల్లలు కూడా మన హిస్టరీ తెలుసుకోవాలి. ఎవరో వచ్చారు ఏమో చేశారు ఆ హిస్టరీగా అది వద్దు. ఏమి మనకి మన లోకములో మనం ఉండే స్థానంలో జరిగిన హిస్టరీ ఏమి? ఇప్పుడు ఆపత్తు భగవానికి అనేటప్పుడు లేలేదు. ఇప్పుడు చెప్తున్నారు, పేములై నంజుండు కళ్ళచ్చకడం కలక్కడియ కాలోచి వెళ్ళత్తరవిల్ తుయిలమంద విత్తిన. ఎందుకు లేదంటే మీరు చెప్పేశారు కదా, ఇదన్నీ వదం చేసి పెరుమాళ్ హాయిగా పండుకున్నారనేది. నేను కూడా పండుకున్నాం. ఆపత్తు పోయింది పెరుమాళికి, ఇంకా పోయినా మాకేం ప్రాబ్లం లేదు, నేను పండుకున్నాం. వెళ్ళత్తరవిల్ తుయిలమరంద విత్తిన, విత్తు బీజం అంటున్నారు తిరుపార్కడలో ఉండే భగవాన్. ఎందుకు? అక్కడి నుంచి అవతరిస్తున్నారు పెరుమాళ్. உள்ளத்து கொண்டு మునివర్గళం యోగిగళం మెల్ల எழுந்து అరియన్న పేరరవం. కృష్ణుడు అవతారం చేసిన తర్వాత అక్కడ ఉండే పశునిరై కొట్టిల్, ఎక్కడ ఈ పశువులందరూ అక్కడ కడతారో గోశాల ఉంటుంది కదా, ఆ గోశాలలో అన్ని ఋషులు వెంచేసి ఉన్నారు అక్కడ.
వాళ్ళు పొద్దున లేసేటప్పుడు ఎట్లా లేస్తున్నారు? నిదానంగా లేస్తున్నారు. గర్భస్త్రీ ఎట్లా లేస్తుందో అలాగా నిదానంగా వాళ్ళు చెయ్యి తీసి హృదయంలో పెట్టుకొని హరిహి 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 అని 7 సార్లు చెప్పుకొని లేస్తున్నారు. ఎందుకు అంటే హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత. పొద్దున లేసేటప్పుడు మనం ఏం చెప్పగలం? మనం హరిహి అని తిరునామం 7 సార్లు మనం చెప్పగలం. హరియన్న పేరరవం. పేరరవం అంటే చిన్న శబ్దం కాదు, అది పెద్ద శబ్దం. అది ఎందుకు? ఒకరు మాత్రం చెప్తే చిన్నదిగా ఉంటుంది. ఋషులు అందరూ చెప్తే కలిసి చెప్పేటప్పుడు పేరరవం కేటిలయో. అదాదు ఋషి మెల్లెడుందు అరియన్న పేరరవం ఉళ్ళం పుహుందు కుళిరుందు. మన హృదయంలో వెళ్ళి ఆ హరి అనే శబ్దం ఏం చేస్తుంది కార్యం? బయట ఏసి పెడితే ఏమవుతుందో లోపల ఏసి పెడితే అలా అవుతుందండి అన్నారు. హరి శబ్దం ఏమి? ఒక ఏసి చల్లగా ఉండేదా. ఉళ్ళం పుహుందు కుళిరుందు, అంత చల్లగా అయిపోయింది అని చెప్పారు. ఇంకా పైన నేను చెప్తుంటే మీరు హాట్గా అయిపోతారు. చల్లగా ఉండేది, టైం అయిపోయింది. ఇప్పుడు 6వ పాసురం మనకి పూర్తి అయింది. మనం భారతదేశంలో ఈరోజు ఏం పాసురం? 7వ పాసురం. అందుకోసం ఒకసారి 7వ పాసురం మాత్రం అనుసంధానం చేసుకొని పూర్తి చేసుకున్నాం. వాడొక విన్నపం కూడా పూర్తి చేసాం. ఈరోజు కొద్దిగా ఎక్కువ టైం చెప్పండి అన్నారు, అది కూడా పూర్తి చేసుకున్నాం. ఎక్కువ టైం తీసుకున్నాను కానీ తక్కువ చెప్పాం. వ్యాఖ్యానంలో చెప్పిన విషయం 10% చెప్పాం, ఇంకా 90% నేను విడిచిపెట్టాం. ఎందుకంటే అంత ఉంది చెప్పిన విషయాలు. మన పరివాచ్యాన్ని మళ్ళీ అనుకుని ఒక వ్యాఖ్యానంలో ఉండే విషయం నేను చెప్పేది. ఇంకా 6,000 ఇంకా 4,000 తీస్తే అది ఇంకా అద్భుతమైన విషయం. శ్రీరంగధామం శ్రీరంగనాథుడు కృప చేయాలి, మనకి ఖచ్చితంగా కయిస్తారు. ఇప్పుడు ఈ పాసురం, ఈరోజు పాసురం ఏం పాసురం? కీసి ఎన్నంగం. కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నారు, గుడ్. కీసి ఎన్నెంగం ஆனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனருங்குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோர் எம்பாவாய். ஸ்ரீமத்யை விஷ்ணுசித்தாரிய மனோநந்தன ஹேதவே நந்தநந்தன சுந்தரியை கோதாயை நித்யமங்களம். ஸ்ரீமதே ரம்யஜாமாத்ரு முனீந்திராய மகாத்மனே ஸ்ரீரங்கவாசினே பூயாத் நித்யஸ்ரீர்நித்யமங்களம். ஆண்டாள் திருவடிகளே சரணம். பெரியவாச்சான் பிள்ளை திருவடிகளே சரணம். ஆழ்வார் திருவடிகளே சரணம். எம்பெருமானார் திருவடிகளே சரணம். ஜீயர் திருவடிகளே சரணம். ஓ అప్పుడప్పుడే రండి. ఏమన్నా అడగవలనా? 1 minute, 1 నిమిషమే ఉంది అడిగేదానికి. రంగనాథుని సేవించారు, విభీషణుని రంగనాథుని అంటే ఇద్దరు ఒకేసారి
రామర్ వారు గుడికి ఉండే పెరుమాళ్ రంగనాథుడు. సూర్యవంశస్థులు అందరూ కూడా ఇక్ష్వాకు నుంచి ప్రారంభం చేసి ఇక్కడ ఎంత అద్భుతంగా గుడి కట్టి ఉన్నారో రంగనాథుడికి, అలాగా ఒక గుడి కట్టి అయోధ్యలో వేంచేసి ఉన్నారు. ఎప్పటి వరకు ఉన్నారు అంటే రామర్ వారు పుట్టేటప్పుడు ఉన్నారు. సూర్యకుల ఇక్ష్వాకు నుంచి ప్రారంభమయ్యి రామర్ వారు అవతరించేటప్పుడు, సీతామ్మవారు పెళ్లి జరిగేటప్పుడు, పెళ్ళి అయిన వెంటనే ఉన్నారు అక్కడ. పెళ్ళి అయిన తర్వాత రావణ దగ్గర వెళ్ళే రావణ యుద్ధం జరిగింది, తర్వాత మళ్ళీ వచ్చేది వరకు ఉన్నారు రంగనాథుడు అక్కడే. ఎప్పుడు విభీషణుడు వారు అక్కడ వచ్చి వాళ్ళు చేసిన ఉపకారానికి ఒక ప్రత్యుపకారం చేయవలని అనుకున్నారో రామర్ వారు, అప్పుడు వాళ్ళొక కులధనం ఇచ్చేశారు. సో విభీషణ ఆళ్వార్ ఆ పెరుమాళ్ ఎప్పుడు సేవించారు? అయోధ్యకి రావణవధానంతరం సేవించారు. ఆ పెరుమాళ్ ఎప్పటి వరకు అక్కడ ఉన్నారు? సూర్యకులంలో పుట్టిన ఆ రాజులందరూ ఆ పెరుమాడికి తిరువారాధన చేసి విభీషణుడి దగ్గర ఇచ్చే ముందుగా వరకు ఆ పెరుమాళ్ అయోధ్యలో వెంచేసింది. అర్థమైందా? తర్వాత శ్రీరంగం. శ్రీరంగం నుంచి ఎక్కడ అంటే శ్రీరంగమే, బయట ఎక్కడ లేదు. అవును, అది సెపరేట్ టాపిక్, తర్వాత చెప్తాం. అది మళ్ళీ ఒక కాలక్షేమం అయిపోతుంది నాకు ఖచ్చితంగా. నెక్స్ట్ అట్లా అర్థం కాలేదు. ఎవరు? రాముడు. అదే భగవాన్ యొక్క పెద్ద హృదయం. సర్వేశ్వరుడి దగ్గర వెళితే వాళ్ళు ఏమిస్తారంటే ఊరికనే బయట ఉండే వస్తువులు మాత్రం ఇచ్చేవాళ్ళు కదా, వాళ్ళనే ఇస్తేస్తారు. మనం ఏం చేస్తాం? ఈ 2 యాపిల్ ఉంది అనుకోండి, చాలా దినాలుగా యాపిల్ అంటే మాకు ఇష్టం అంటే లోపల వెళ్ళి చూస్తాం. ఏమన్నా చింతపండు, అది అది వాడపాయ అని చెప్తారు, అది అరటిపండు, అది లోపల ఉంటే తీసుకోండి అని చెప్తాం. ఎందుకు? మాకు ఆపిల్ కావాలయ్యా. సర్వేశ్వరుడు వాళ్ళ దగ్గర ఉండే ఉత్కృష్టతమైన వస్తువు ఇచ్చేస్తారు. అదే వాడొక మహత్వం. కర్పక వృక్షానికి పరమాత్మకి తేడా ఏమి? కర్పక వృక్షం అన్నీ ఇస్తుంది, కర్పక వృక్షం మీరే రండి అంటే నేను వచ్చేదానికి రాదంటుంది. అలా భగవాన్ అలా కాదు, వెనక్కే తన్నైతంద కర్పకం, వాళ్ళే ఇచ్చేస్తారు. అది ఇక్కడ చూపించారు. నెక్స్ట్ రామరవారి వంశ లవకుశుడు నుంచి వస్తుంది కదా, లవకుశుడు ఉన్నారు కదా, వాడికి మళ్ళీ ఇంకొక పెరుమాళ్ వెంచేస్తారు. ఏం బాధ లేదు కదా వాడికి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ కాలక్షేమం వినవల. ఇప్పుడు వినేటప్పుడు గుడి విడిచిపెట్టవల, గుడిలో అక్కడ మీరు వెళ్ళేటప్పుడు ఇది కాలక్షేమం. ఇప్పుడు పెరుమాళ్ శ్రీరంగ క్షేత్రానికి ఉండవలంటే అయోధ్య విడిచిపెట్టవల? లేదండి, అయోధ్యలో కూడా ఉండవల, శ్రీరంగ క్షేత్రం కూడా ఉండవలంటే ఇది జరిగే విషయం కాదు. సరే, ఇంకా ఏమన్నా ఇక్కడ ఇప్పుడు అక్కడ 48 years పెరుమాళ్ ఎక్కడెక్కడో తిరిగారు. ఇప్పుడు మనం అది వీలైతే ఇక్కడ ఒక వీడియో అలాగా పెట్టి మీకు చూపిస్తాం. పెరుమాళ్ 48 years వనవాసం ఎక్కడెక్కడ తిరిగారు అనేది ఒక అరగంట సేపు ఉంటుంది అనుకున్నాం. అది మనం ఇంగ్లీష్లో ఉందా లేకపోతే ఇప్పుడు ఏఐలో ఈజీగా చేసేదానికి అవుతుంది, తరంలో ఉంది ఖచ్చితంగా మన దగ్గర. మనం చాలా ఎక్కువ చేసాం, దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. ఓకే, నెక్స్ట్ అంతే. ఓకే, ఆన్లైన్లో கண்டு கொள்ள அறிந்தாய் கடம்போ